Hello everyone, very good afternoon to all of you. Okay, so the last part of the additional exercise, that is 30 to 38th question, 4.30 to 4.38. Okay, from D and F block elements. Okay, we are going to see that 8 questions in this video. Okay, so we are going to complete the chapter within this video, and the questions which are given in long answer type questions in your textbook of AP Intermediate Chemistry second year. Okay, all that questions have been discussed in additional exercise. Okay, so if you are going to learn carefully with the additional exercise questions and short answer questions which are there in our channel, so that definitely you are going to answer any type of question which is being asked in your exam. ఓకే, సో మనం షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ని ఇంకా అడిషనల్ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ని బాగా చదువుకుంటే ఎవ్రీథింగ్ గెట్స్ కవర్డ్. ఓకే, సో లెట్ us go into the topic of question number 4.30 to 4.38. Okay, question number 4.31 చూద్దాం. Use Hund's rule to derive the electronic configuration of Ce3+ ion and calculate its magnetic moment on the basis of spin only formula. ఇక్కడ ఏమి ఇచ్చాడు? సీరియం ఇచ్చాడు. సీరియం అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ లాంథనైడ్ సిరీస్. 4F సిరీస్లో ఫస్ట్ ఎలిమెంట్ సీరియం టు లుటీషియం కదా 4F సిరీస్. లాంథనైడ్స్ ఆర్ ఫ్రమ్ సీరియం టు లుటీషియం. అటామిక్ నంబర్ 58 to 71. సో ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద సిరీస్, లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద సిరీస్ కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకే, సో సీరియం అటామిక్ నెంబర్ ఈజ్ 58. దెన్ ఇఫ్ యూ గో ఫర్ ద కాన్ఫిగరేషన్, ఐ థింక్ యూ ఆల్ ఆర్ అవేర్ దట్ జీనాన్ 4F 5D 6S ఉంటాయి. జనరల్గా కాన్ఫిగరేషన్లో జీనాన్ తర్వాత 4F 5D 6S. సో ఇక్కడ జీనాన్ వరకు 54 ఎలక్ట్రాన్స్ కంప్లీట్గా ఫిల్ అయిపోయి ఉంటాయి. సో 6Sలో 2 ఎలక్ట్రాన్స్, 5 ఇంకా 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయితే 54 + 2 56 ఇక్కడికి అయిపోయాయి. ఇంకా 2 ఎలక్ట్రాన్సే అంటే 5Dలో 1, 4Fలో 1. ఓకేనా, 5Dలో 1, 4Fలో 1. సో దిస్ ఈస్ ద కాన్ఫిగరేషన్ ఫర్ వాట్? సీరియం. నౌ సీరియం 3+ అంటే ఏం చేయాలి? 3 ఎలక్ట్రాన్స్ హ్యాస్ టు బి లాస్ట్ కదా. సీరియంలోంచి 3 ఎలక్ట్రాన్స్ హ్యాస్ టు బి లాస్ట్. సో 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయితే 2 ఎలక్ట్రాన్స్ విల్ బి లాస్ట్ ఫ్రమ్ 6S. ఓకే, అండ్ 1 ఎలక్ట్రాన్ విల్ బి లాస్ట్ ఫ్రమ్ 5D. ఓకే, సో 1 ఎలక్ట్రాన్ ఇక్కడ. సో ఇప్పుడు మనకు ఒక్కటే అన్పేర్డ్ ఎలక్ట్రాన్ దొరుకుతుంది అనమాట. ఓకే, సో ఫర్ Ce3+కి కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది? జీనాన్ 4F1 5D 0 6S 0 ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒకటే ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ కనిపిస్తుంది. ఓకే, సో హియర్ వీ ఫైండ్ ఓన్లీ 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్. ఇజంట్ ఇట్ ఆర్ నాట్? 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్. ఓకే, సో దట్ ఈస్ ఎన్ వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు? 1 అవుతుంది. నౌ స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఫార్ములా, మనకి మ్యాగ్నెటిక్ మూమెంట్ ఫార్ములా వచ్చేసి మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ n into n+2 Bohr's magnetons. These are the units to measure magnetic moment of a substance. Here n stands for what? N stands for number of unpaired electrons. Okay, ఇక్కడ number of unpaired electrons n is equal to 1 వచ్చింది. So mu is equals to 1 into 1+2. Bohr's magnetons are the units to measure magnetic moment. So 1 into 1+2 అంటే ఎంత అవుతుంది? 1 into 3 అవుతుంది. ఓకేనా, అంటే √3కి వాల్యూ వచ్చేసి 1.732 బోర్స్ మ్యాగ్నెటాన్స్. సో మ్యాగ్నెటిక్ మూమెంట్ ఫర్ Ce3+ ions ఈజ్ వాట్? 1.732 బోర్స్ మ్యాగ్నెటాన్స్. సో దిస్ ఈజ్ ఓన్లీ యువర్ ఆన్సర్. సో ప్లీజ్ నోట్ డౌన్. సో క్వశ్చన్ నెంబర్ 4.32 చూద్దాం. Name the members of the lanthanide series which exhibits +4 and +2 oxidation states. ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ అనడానికి నేను షార్ట్ ఫామ్లో OS అని రాస్తున్నాను. యూ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ దట్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని కూడా షార్ట్ ఫామ్లో EC అని రాస్తున్నాం. సో యూ ప్లీజ్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ దట్. ఓకే, సో క్వశ్చన్ ఏంటంటే నేమ్ ద మెంబర్స్ ఆఫ్ లాంథనాయిడ్ సిరీస్.
లాంథనాయిడ్ సిరీస్లో +2 అండ్ +4 ఆక్సిడేషన్ స్టేట్స్ ఎగ్జిబిట్ చేసే ఎలిమెంట్స్ గురించి అడుగుతున్నాడు అనమాట. ఓకే, సో ఈజ్ ఆల్సో ఆస్కింగ్ టు ట్రై టు కోరిలేట్ దిస్ టైప్ ఆఫ్ బిహేవియర్ విత్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఈ ఆక్సిడేషన్ స్టేట్ +2 +4 ఆక్సిడేషన్ స్టేట్కి స్టేట్స్ ఎగ్జిబిట్ చేయడాన్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ స్టెబిలిటీ తోటి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. ఓకే, కోరిలేట్ చేయమంటున్నాడు. ఓకే, సో ఇప్పుడు జనరల్గా మీకు అందరికీ తెలిసిందే, జనరలీ లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్ ఎగ్జిబిట్ వాట్ +3 ఆక్సిడేషన్ స్టేట్, బట్ సమ్ ఎలిమెంట్స్ ఇన్ లాంథనైడ్స్ విల్ ఎగ్జిబిట్ +2 అండ్ +4 ఆక్సిడేషన్ స్టేట్ ఆల్సో. సో ఈ టేబుల్లో మీరు అబ్జర్వ్ చేస్తే అటామిక్ నెంబర్ 60, 62, 63, 69, 70. ఓకే, నియోడైమియం, సమారియం, యూరోపియం, థూలియం అండ్ ఇటర్బియం. ఓకే, సో ఈ 5 ఎలిమెంట్స్ వచ్చేసి +2 ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ చేస్తాయి. అలాగే అటామిక్ నెంబర్ 58, 59, 60, 65 అండ్ 66 అంటే సీరియం, ప్రొటాక్టీనియం, నియోడైమియం, టర్బియం అండ్ డిస్ప్రోషియం. సో ఈ ఎలిమెంట్స్ 5 ఎలిమెంట్స్ వచ్చేసి +4 ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తాయి. సో ఈ ఆక్సిడేషన్ స్టేట్స్ ఎగ్జిబిట్ చేయడం వల్ల ఆ ఎలిమెంట్స్కి either they may get completely filled or half filled configuration, and what kind of stability they are going to get, that is also he is asking. So ఇప్పుడు మీరు సీరియంని అబ్జర్వ్ చేశారనుకోండి, సీరియం ఆఫ్టర్ ఫార్మింగ్ Ce+4 అటైన్స్ ఎ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ యాజ్ దట్ ఆఫ్ జీనాన్ కాన్ఫిగరేషన్ వస్తుంది. ఎప్పుడు ఆఫ్టర్ లూజింగ్ 4 ఎలక్ట్రాన్స్ లూజ్ అయిన తర్వాత కంప్లీట్గా దానికి జీనాన్ కాన్ఫిగరేషన్, స్టేబుల్ కాన్ఫిగరేషన్ వస్తుంది. అందుకే అది సీరియం అనేది +4 ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తుంది. సో అలాగే ఇటుపక్క చూడండి, టెర్బియం ఉందనుకోండి, ఆఫ్టర్ ఫార్మింగ్ Tb+4 ఆక్సిడేషన్ స్టేట్. ఓకేనా, Tb+4 ఫామ్ అయిన తర్వాత ఇట్ అటైన్స్ అ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ జీనాన్ 4f7. హాఫ్ ఫిల్డ్ స్టెబిలిటీ అనేది వస్తుంది కదా. సో జీనాన్ 4f7 స్టెబిలిటీ అనేది వస్తుంది. అంటే ఆ ఆక్సిడేషన్ స్టేట్ని బట్టే దాని స్టెబిలిటీ కూడా డిసైడ్ అవుతుంది కదా. అంటే ఆక్సిడేషన్ స్టేట్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ క్యాన్ బి కోరిలేటెడ్ టు ఈచ్ అదర్, అండ్ వీ కెన్ స్పీక్ అబౌట్ ద స్టెబిలిటీ ఆఫ్ ద పర్టికులర్ అయాన్స్ బేస్డ్ ఆన్ ఇట్స్ ఆక్సిడేషన్ స్టేట్ ఆల్సో, isn't it or not? That way we can correlate. ఓకే, అలాగే యూరోపియం ఉందనుకోండి, ఆఫ్టర్ ఫార్మింగ్ EU+2 యూరోపియం ఆఫ్టర్ ఫార్మింగ్ EU+2 ఇట్ అటైన్స్ అ స్టేబుల్ కాన్ఫిగరేషన్ ఆఫ్ జీనాన్ 4f7. ఓకేనా, జీనాన్ 4f7 కాన్ఫిగరేషన్ వస్తుంది దానికి. అలాగే ఇటర్బియం ఆల్సో ఆఫ్టర్ ఫార్మింగ్ YB+2 ఇట్ అటైన్స్ అ స్టేబుల్ కాన్ఫిగరేషన్ ఆఫ్ 4f14 స్టెబిలిటీ అనేది వస్తుంది. అంటే కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్బిటాల్ స్టెబిలిటీ వస్తుంది అనమాట. సో ఇలా ఆక్సిడేషన్ స్టేట్ని బట్టి కూడా మనం electronic configuration, and accordingly we can also decide the stability of the particular ion. Okay, so in that way we can correlate oxidation states of +2 and +4 to their respective electronic configurations also. Okay, so please note down. So next question number 4.33 చూడండి, compare the chemistry of lanthanides and actinides with respect to electronic configuration, oxidation states and chemical reactivity. మళ్ళీ రిపీట్ అండి, కంటిన్యూస్గా రిపీట్. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ గెటింగ్ రిపీటెడ్. 38 క్వశ్చన్స్ ఉన్నాయి, అందులో ఎన్ని ఫ్రేమ్ చేస్తారు చెప్పండి? కంటిన్యూస్ రిపిటీషన్. మీరు అబ్జర్వ్ చేసారో లేదో, ఇప్పటికీ ఈ క్వశ్చన్ని షార్ట్ ఆన్సర్స్లో డిస్కస్ చేసాం, లాంగ్ ఆన్సర్స్లో కూడా సేమ్ క్వశ్చన్ ఉంది. అందుకే రిపీట్ చేసి నేను ఎడిషనల్ ఎక్సర్సైజ్లో చదువుకోండి అని చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ ఎడిషనల్ ఎక్సర్సైజ్లో కూడా సేమ్ 4.20 క్వశ్చన్ ఏదైతే ఉందో అదే మళ్ళీ 4.33లో కూడా ఉంది. ఓకే, సో సేమ్ క్వశ్చన్, సేమ్ ఆన్సర్ అనమాట. సో మీరు 4.20 క్వశ్చన్ నెంబర్ 4.20కి ప్రీవియస్ వీడియోకి వెళ్ళి ఆన్సర్ని రిఫర్ చేసుకోండి. ఆల్రెడీ మీరు రిఫర్ కూడా చేయక్కర్లేదండి, డైరెక్ట్గా మీరు ఆన్సర్ అయితే రాసేసుకోవచ్చు. ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ ఫాలోడ్ ఆల్ ద టాపిక్స్ విచ్ వీ హ్యావ్ డిస్కస్డ్, కంటిన్యూస్గా అదే పాయింట్స్ డిస్కస్ చేస్తూ సో మీకు ఈ పాటికి అలవాటు అయిపోయి ఉండాలి కదా. సో మీకు అందరికి తెలిసిందే, యాక్టినైడ్స్ కాన్సన్ట్రేషన్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, లాంథనైడ్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్, అలాగే ఆక్సిడేషన్ స్టేట్స్ లాంథనైడ్స్కి యాక్టినైడ్స్కి. ఓకేనా, లాంథనైడ్స్లో
4F 5D 6S ఫిల్ అవుతాయి. యాక్టినైడ్స్లో 5F 60 7S ఫిల్ అవుతాయి. ఎనర్జీ గ్యాప్స్ సేమ్ ఉంటాయి. సో అయనిక్ సైజెస్ సేమ్ ఉంటాయి. ఇక్కడ లాంథనైడ్ కాంట్రాక్షన్ అవుతుంది, అక్కడ యాక్టినైడ్ కాంట్రాక్షన్ అవుతుంది. బోత్ ఆఫ్ దెమ్ అండర్గో పూర్ షీల్డింగ్ ఆఫ్ 4F ఎలక్ట్రాన్స్ ఇన్ లాంథనైడ్స్, అలాగే పూర్ షీల్డింగ్ ఆఫ్ 5F ఎలక్ట్రాన్స్ ఇన్ యాక్టినైడ్స్. సో ఇవంతా సేమ్ రిపిటిషన్ అనమాట. అలాగే కెమికల్ రియాక్టివిటీ వచ్చేసి మీకు కెమికల్ రియాక్టివిటీలో అయితే ఫస్ట్ మెంబర్స్ ఆఫ్ lanthanides are going to exhibit the properties as that of calcium. Then after few elements they start exhibiting the chemical reactivity as that of aluminum. And actinides will be under boiling conditions they form mixture of hydroxides and oxides. ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్గా 4.20 ఆన్సర్లో డిస్కస్ చేసాం. ఆ తర్వాత కూడా సేమ్ ఆన్సర్ ఇంకొకటి కూడా ఉంది, సో అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ప్లీజ్ రిఫర్ టు క్వశ్చన్ నెంబర్ 4.20 ఇన్ ద ప్రీవియస్ వీడియో. ఓకేనా? సో నౌ లెట్ us మూవ్ ఆన్ టు ద క్వశ్చన్ నెంబర్ 4.34. సో క్వశ్చన్ నెంబర్ 4.34 చూడండి. రైట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇక్కడ కూడా షార్ట్ ఫామ్ రాశాను నేను, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఈసీ అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ అటామిక్ నెంబర్స్ 61, 91, 101 అండ్ 109. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 61 అనేది లాంథనైడ్స్ కిందకు వస్తుంది. ఎందుకంటే లాంథనైడ్ ఎలిమెంట్స్ 4F సిరీస్ ఎలిమెంట్స్ విల్ లై ఇన్ బిట్వీన్ 58 to 71 కదా. సీరియం టు లుటీషియం మధ్యలో ఉండేవన్నీ లాంథనైడ్స్. అలాగే థోరియం టు లారెన్షియం. థోరియం వచ్చేసి అటామిక్ నెంబర్ 90 నుంచి 103 వరకు ఉండేవన్నీ కూడా యాక్టినైడ్స్. సో ఇప్పుడు 61 అంటే ప్రోమీథియం ఒక్కటి లాంథనైడ్, ఇంకా 91, 101, 109 ఈ మూడు కూడా యాక్టినైడ్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు లాంథనైడ్ కమింగ్ టు 61 ప్రోమీథియం PM 61 అటామిక్ నెంబర్. లాంథనైడ్స్కి కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుందండి? జనరల్ కాన్ఫిగరేషన్ జీనాన్ 4F 5D 6S అంతే కదా. జీనాన్ 4F 5D 6S ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు కూడా చెప్పాను. జీనాన్ 4F 5D 6S. ఓకే, సో ఇప్పుడు జీనాన్కే మనకి 54 ఎలక్ట్రాన్స్ కంప్లీట్ అయిపోయాయి. 2 ఎలక్ట్రాన్స్ వచ్చేసి 6Sలోకి వెళ్తాయి. సో 54 + 2 56 అయిపోయినాయి. 56 అయిపోయితే ఇంకా ఎన్ని వేయాలి మనం? ఇంకా 5 ఎలక్ట్రాన్స్ వేయాలి. సో ఆ 5 ఎలక్ట్రాన్స్ ఎక్కడ వేసేద్దాం? 5Dలో కొన్ని, 4Fలో కొన్ని వేయాలి. ఓకేనా? 5 ఎలక్ట్రాన్స్ 5D జనరల్గా 5Dలో 1 ఎలక్ట్రాన్ 0 or 1 కదా. కాన్ఫిగరేషన్ ప్రకారంగా 0 or 1. సో మనం ఒక ఎలక్ట్రాన్ వేసాం అనుకోండి. సో ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి? 54 + 2 56 + 1 57. ఇంకా 4 ఎలక్ట్రాన్స్ 4Fలోకి వెళ్తాయి అనమాట. ఓకే, 4 ఎలక్ట్రాన్స్ వచ్చేసి 4Fలోకి వెళ్తాయి. ఓకే, సో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఏమవుతుందంటే 5D నుంచి 4Fకి షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి షిఫ్ట్ అవుతుంది. ఓకేనా? టు హ్యావ్ మోర్ ఎక్స్చేంజ్ ఎనర్జీ కాన్సెప్ట్ మీరు ఇంతకుముందు పీరియాడిక్ క్లాసిఫికేషన్లో దాంట్లో కూడా చదువుంటారు. ఓకే, సో ఇప్పుడు ఇలాగా ఇక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయితే మీకు కాన్ఫిగరేషన్ ఏమొస్తుంది? జీనాన్ 4F 5 5D 0 6S2 వస్తుంది అనమాట. D1 కాన్ఫిగరేషన్ అనేది హైలీ అన్స్టేబుల్ కాన్ఫిగరేషన్, దానికన్నా D0 అనే బెటర్. సో స్టెబిలిటీ రావడం కోసం ఎనామలస్ కాన్ఫిగరేషన్స్ ఎలా ఉంటాయో మీకు ఐడియా ఉంది కదా. సో స్టెబిలిటీ 5D1 కాన్ఫిగరేషన్ కన్నా ఈ ఒక్క ఎలక్ట్రాన్ని 4Fకి పంపించేసాం అనుకోండి, ఇట్ విల్ బికమ్ 5D0 4F 5. ఓకే, సో ఇప్పుడు 5D0కి 5D1 కన్నా ఎక్కువ స్టెబిలిటీ ఉంటుందన్నమాట. సో 1 ఎలక్ట్రాన్ హ్యాస్ బీన్ షిఫ్టెడ్. సో కాన్ఫిగరేషన్ ఫర్ ప్రోమీథియం ఏమవుతుంది? జీనాన్ 4F 5 5D0 6S2 అవుతుంది. ఓకే, సో అలాగే కమింగ్ టు 91 PA ప్రోటాక్టీనియం. సో ఇది యాక్టినైడ్. యాక్టినైడ్స్కి కాన్ఫిగరేషన్ జనరల్ ట్రెండ్ ఎలా ఉంటుంది? రేడాన్ 5F 6D 7S అంతే కదా. రేడాన్ 5F 6D 7S. ఇక్కడ రేడాన్ దగ్గర ఇట్ కెన్ క్యారీ 86 ఎలక్ట్రాన్స్. ఓకే, మనకి ఇంకా 5 కావాలి. ఆ 5ని ఈ మూడిట్లో మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. సపోజ్ ఆ 5లో 7Sలో 2 పెట్టేసాం అనుకోండి, ఇంకా 6Dలో
6Dలో 0 1 or 2 కాబట్టి 6Dలో 1 పెడదాం, 0 or 1 సారీ 6Dలో 1 పెడదాం. సో 2 + 86 + 2 88 + 1 89, ఇంకా 2 ఎలక్ట్రాన్స్ 91కి, ఇంకా 2 ఎలక్ట్రాన్స్ ఎందులోకి వెళ్ళాలి, 5Fలోకి వెళ్తాయి. ఓకే, సో కాన్ఫిగరేషన్ ఫర్ PA ఈజ్ వాట్, రేడాన్ 5F2 6D1 7S2. ఓకేనా, రేడాన్ 5F2 6D1 7S2. ఓకే, సో డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి మీరు. ఫస్ట్ ఎప్పుడైనా సరే రేడాన్ అయిపోయిన తర్వాత, అంటే ఇనర్ట్ గ్యాస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫిల్ చేసే ఎలక్ట్రాన్స్ అన్నిటిని కూడా 7Sలోకి ఫిల్ చేయాలి. అంటే లాస్ట్ ఆర్బిట్లో ఉండే S సబ్షెల్లో ఫిల్ చేయాలి. తర్వాత ముందరికి రావాలి 6Dలోకి, ఆ తర్వాత 5Fలోకి రావాలి. అలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే, సో అలాగే మెండలీవియం చూడండి. మెండలీవియం కూడా 89 to 103 మధ్యలోనే ఉన్నది కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో కమ్స్ అండర్ యాక్టీనియం. ఓకే, సో రేడాన్ యాక్టీనియంకి కాన్ఫిగరేషన్ వచ్చేసి రేడాన్ 5F 6D7S కదా. సో రేడాన్ వరకు 86 ఎలక్ట్రాన్స్ కంప్లీట్గా ఫిల్ అయిపోయాయి. ఇప్పుడు 7Sలో 2 ఫిల్ చేసాం అనుకోండి, 86 + 2 ఎంత, 88. ఇంకా మనం ఎన్ని ఫిల్ చేయాలి, 88 98 101, అంటే ఇంకా 13 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయాలి కదా. 13 ఎలక్ట్రాన్స్ సపోజ్ ఇందులో ఒక 1 పెట్టి ఇక్కడ 12 పెట్టాం అనుకోండి. ఓకే, మళ్ళీ ఇక్కడ D1 కాన్ఫిగరేషన్ వచ్చింది చూడండి. D1 కాన్ఫిగరేషన్ అన్స్టేబుల్, దానికన్నా D0 కాన్ఫిగరేషన్ ఇస్ స్టేబుల్ కదా. సో D0కి మారిపోవాలనుకుంటాయి అవి. సో అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ జరిగినట్టే చూడండి, మనకి ప్రొమీథియంలో జరిగినట్టే 5D1 నుంచి ఒక ఎలక్ట్రాన్ 4Fలోకి వెళ్ళిపోయి 5D0 కాన్ఫిగరేషన్ పెట్టుకున్నది అది. అంటే 5D0 కాన్ఫిగరేషన్ ఈజ్ బెటర్ స్టేబుల్ దాన్ 5D1 కాన్ఫిగరేషన్. D1 కాన్ఫిగరేషన్ ఓకేనా, D0 కాన్ఫిగరేషన్ కన్నా D1 కాన్ఫిగరేషన్ కన్నా D0 కాన్ఫిగరేషనే స్టేబుల్. సో అలాంటప్పుడు ఇది ఏం చేయాలనుకుంటుంది, ఈ ఎలక్ట్రాన్ ఇట్టే షిఫ్ట్ చేసేసి. ఓకేనా, సో అప్పుడు మనకి రేడాన్ 5F 13 6D0 7S2 అవుతుంది. మెండలీవియం కాన్ఫిగరేషన్ వచ్చేసి రేడాన్ 5F 13 6D0 7S2 వస్తుంది అనమాట. ఓకేనా, ఎప్పుడైనా సరే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అబవ్ 89 ఉన్నాయి అంటే రేడానే ఇనర్ట్ గ్యాస్, నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్. ఓకే, సో ఇనర్ట్ గ్యాస్ తర్వాత మనకి ఏమేమి ఆర్బిటాల్స్ ఉంటాయి అవి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, రేడాన్ తర్వాత 5F 6D 7S ఉంటాయి. సో అవి గుర్తుపెట్టుకుంటూ మీరు ఫిల్లింగ్ అనేది చేసుకుంటే కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా రాసేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు మెటనీరియం. ఓకే, 109. సో దీనికి కూడా మనం రేడాన్ 5F 6D 7S తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ రేడాన్ వరకే 86 అయిపోయాయి, 7Sలోకి 2 ఎలక్ట్రాన్స్ వెళ్తాయి. సో అక్కడికి 88 అయిపోయాయి, ఇంకా 99 109, ఇంకా 20 ఎలక్ట్రాన్స్ ఉంటాయి మనకి కదా. ఇంకా 20 ఎలక్ట్రాన్స్ని మనం డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. సో ఇప్పుడు 6Dలో కూడా 2 ఎలక్ట్రాన్స్ పెట్టామనుకోండి. ఓకే, 6Dలో కూడా 2 ఎలక్ట్రాన్స్ పెట్టామనుకోండి. ఓకే, సో 86 + 2 88 + 2 90 మిగిలిన 11 ఎలక్ట్రాన్స్ 90 100 ఇంకొక 9. ఓకే, సో ఇంకొక 9 ఎలక్ట్రాన్స్. ఓకే, సో అవన్నీ ఫిల్ అవుతాయి అన్నమాట. ఎందులోకి ఫిల్ అవుతాయి, మెటనీరియంలో 7S2 తర్వాత 6D7 వేసేసుకోవచ్చు మనం. ఇక్కడ చూడండి ఒకసారి, ఎఫ్ ఆర్బిటాల్ కెపాసిటీ 14 ఎలక్ట్రాన్స్ కదా. సపోజ్ ఇక్కడ మనం 14 ఎలక్ట్రాన్స్ వేసామనుకోండి, 86 + 14 ఎంత అవుతుంది, 86 + 4 90 90 + 10 100 అయిపోయింది. ఇక్కడేమో 2 ఎలక్ట్రాన్స్ అంటే 102 అయిపోయింది. కానీ ఇక్కడ 109 అటామిక్ నెంబర్ అడుగుతున్నాడు. అంటే ఇంకా ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్లు పడతాయి, 6Dలో ఇంకా 7 ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్ వన్. సో అలా మీరు చెక్ చేసుకుంటూ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది రాయాల్సి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్ నెంబర్ 34. ప్లీజ్ నోట్ డౌన్. సో క్వశ్చన్ నెంబర్ 4.35 చూడండి. కంపేర్ ద జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫస్ట్ సిరీస్ ఆఫ్ ట్రాన్సిషన్ మెటల్స్ విత్ దోస్ ఆఫ్ సెకండ్ అండ్ థర్డ్ ఇన్ రెస్పెక్టివ్ వర్టికల్ కాలమ్స్. Give special emphasis on electronic configuration, oxidation states,
అయనైజేషన్ ఎనర్జీ అండ్ అటామిక్ సైజెస్. ఈ నాలుగిట్ల మీదలో ఏంటి కంపేర్ చేయమంటున్నాడు? ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్, సెకండ్, థర్డ్ కంపారిటివ్ స్టడీ చేయమంటున్నాడు. ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ అంటే 3D సిరీస్. 3D సిరీస్ని 4D 5D సిరీస్తో కంపేర్ చేస్తూ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే హీఈస్ ఆస్కింగ్ అస్ టు గివ్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్, అంటే ఆ కంపారిజన్ చేసినప్పుడు ఏ పారామీటర్స్తో కంపేర్ చేయాలి అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఆక్సిడేషన్ స్టేట్స్, అయనైజేషన్ ఎనర్జీ, అటామిక్ సైజెస్. సో ఈ 4 ఆస్పెక్ట్స్లో 3D సిరీస్, 4D సిరీస్, 5D సిరీస్ ఎలిమెంట్స్లో మనకి వేరియేషన్స్ అనేవి ఎలా ఉన్నాయి, అది మనం ఎలా అబ్జర్వ్ చేస్తాము అది క్వశ్చన్లో అడుగుతున్నాడు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్వశ్చన్ని సరిగా చదివి అర్థం చేసుకొని ఆన్సర్ కూడా అర్థం చేసుకొని రాస్తే ఇట్ విల్ బి వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ యూ కదా. సో ఇప్పుడు ఫస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అబ్జర్వ్ చేసామనుకోండి. సో 3D సిరీస్లో చూస్తే ఓన్లీ 2 ఎలిమెంట్స్ విల్ ఎగ్జిబిట్ anomalous electronic configuration. What are those 2 elements? Chromium and copper. Anomalous configuration. Below 30 ఎలిమెంట్స్లో అయితే ఖచ్చితంగా మీరు 10th క్లాస్ నుంచి చదువుతూనే ఉన్నారు కదా. సో ఆర్గాన్ 4s1 3d5 హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ ఈజ్ హైలీ స్టేబుల్. అలాగే కాపర్లో కూడా ఆర్గాన్ 4s1 3d10 d10 కాన్ఫిగరేషన్ అంటే కంప్లీట్లీ ఫిల్డ్ కాన్ఫిగరేషన్, దట్ ఈస్ ఆల్సో వెరీ హైలీ స్టేబుల్. అలాగే మీరు 4D సిరీస్కి వచ్చారనుకోండి, మాలిబ్డినం క్రిప్టాన్ 4d5 5s1, రుథీనియం క్రిప్టాన్ 4d7 5s1, రోడియం క్రిప్టాన్ 4d8 5s1 అండ్ పెల్లాడియం క్రిప్టాన్ 4d10 5s0. అలాగే సిల్వర్ కూడా, సిల్వర్ 47 అటామిక్ నెంబర్, క్రిప్టాన్ 4d10 5s1. సో ఇక్కడ కూడా హాఫ్ ఫిల్డ్ అండ్ కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఆర్ హైలీ స్టేబుల్ కాబట్టి దీస్ ఎలిమెంట్స్ ఆల్సో విల్ ఎగ్జిబిట్ ఎనామలస్ కాన్ఫిగరేషన్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే D6 కాన్ఫిగరేషన్ లేదు, నెక్స్ట్ D7 D8 ఉన్నాయి, మళ్ళీ D9 కాన్ఫిగరేషన్ ఉండదు. ఓకేనా. D6 కాన్ఫిగరేషన్, D9 కాన్ఫిగరేషన్ ఇవి ఉండవు అనమాట. దే ట్రై టు ఎక్వైర్, ఐ మీన్ దే ట్రై టు షిఫ్ట్ ద ఎలక్ట్రాన్స్ టు ద అదర్ సైడ్ సో దట్ బోత్ ఆఫ్ దెమ్ విల్ ఎక్వైర్ స్టెబిలిటీ. ఓకే. సో ఇది 4D సిరీస్లో. నెక్స్ట్ విల్ గో ఫర్ 5D సిరీస్. ఇటు పక్క క్వశ్చన్ రబ్ చేసి రాస్తున్నా చూడండి. సో ఇప్పుడు 5D సిరీస్ అబ్జర్వ్ చేశారనుకోండి, వుల్ఫ్రమ్ 74 అటామిక్ నెంబర్. ఓకేనా. అండ్ చూడండి జీనాన్ 4f 5D 6s కదా. సో 4fలో 14 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి బికాస్ ఆఫ్ హైలీ స్టేబుల్ కాన్ఫిగరేషన్ అంటే కంప్లీట్లీ ఫిల్డ్ ఎఫ్ సబ్షన్ కాబట్టి 4f 14 ఫిల్ అవుతాయి. 5d4 6s2. ప్లాటినం కూడా 4f 14 5d9 6s1. ఆరం అంటే గోల్డ్, జీనాన్ 4f 14 5d10 6s1. సో ఇవన్నీ ఎనామలస్ కాన్ఫిగరేషన్స్ అనమాట. ఓకేనా. 3D సిరీస్లో ఓన్లీ క్రోమియం కాపర్, 4D సిరీస్లో మాలిబ్డినం రుథీనియం రోడియం పెల్లాడియం అండ్ సిల్వర్. ఇటుపక్క ఇందాక ఇటుపక్క రాశాను, ఇప్పుడు జరిపేశాను సిల్వర్. అలాగే 5D సిరీస్లో టంగ్స్టన్ ప్లాటినం గోల్డ్. సో దీస్ ఎలిమెంట్స్ విల్ షో వాట్ ఎనామలస్ కాన్ఫిగరేషన్ అంటే ఒక్కొక్క సిరీస్లో కొన్ని ఎలిమెంట్స్ అనేవి ఎనామలస్ బిహేవియర్ చూపిస్తాయి అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది, ఒకే గ్రూప్లో కింద ఎలిమెంట్స్ ప్రాపర్టీస్ సేమ్ ఉండవు. మామూలుగా మనకి ఎస్ అండ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ అనుకోండి, ఎస్ అండ్ పీ బ్లాక్లో ఏమవుతుంది, ఫస్ట్ ఎలిమెంట్ దాని నెక్స్ట్ ఎలిమెంట్ అన్నిటికీ సేమ్ జనరల్ అవుటర్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. సో దే ఎగ్జిబిట్ సిమిలర్ ప్రాపర్టీస్. కానీ ఇక్కడ సిమిలర్ ప్రాపర్టీస్ ఎగ్జిబిట్ చేయడానికి ఛాన్స్ లేదనమాట. సీ హియర్, యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దీస్ ఎక్సెప్షన్స్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సేమ్ గ్రూప్ మే బీ డిస్సిమిలర్. ఓకే. ఒకే గ్రూప్లో ఉండే ఎలిమెంట్స్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సేమ్గా ఉండకపోవచ్చు. ఓకే. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్, లైక్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో నెక్స్ట్ ఆక్సిడేషన్ స్టేట్స్ చూద్దాం. సి ఎలిమెంట్స్ ఆఫ్ 3D సిరీస్ షో +3 అండ్ +2 ఆక్సిడేషన్ స్టేట్స్. ఇది కూడా మనకు బాగా తెలిసిందే. బట్ ద స్టెబిలిటీ ఆఫ్ +2 అండ్ +3 ఆక్సిడేషన్ స్టేట్స్ డిక్రీజెస్ ఇన్ సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్. అంటే 4D సిరీస్ 5D సిరీస్లో +2 అండ్ +3 ఆక్సిడేషన్ స్టేట్స్ స్టెబిలిటీ తగ్గిపోతూ కనిపిస్తుంది అనమాట. ఎక్కువగా మనం ఎక్కడ చూస్తాము, +2 +3 ఆక్సిడేషన్ స్టేట్స్ 3D సిరీస్లో చూస్తాం. సో బికాస్ ఆఫ్ దట్ +2 +3 ఆక్సిడేషన్ స్టేట్స్ ఓన్లీ 3D సిరీస్ ఎలిమెంట్స్ ఫార్మ్స్ కాంప్లెక్స్ మాలిక్యూల్స్. సో కాంప్లెక్స్ మాలిక్యూల్స్ లైక్ సపోజ్ ఇది ఒకటి ఉంది అనుకోండి, కోఆర్డినేషన్ స్పియర్ ఎగ్జాంపుల్గా రాసుకున్నాం. K4FeCN6 ఉంది, పొటాషియం ఫెర్రోసైనైడ్.
ఓకే, సో FeCN6 4- అయాన్. ఇందులో ఐరన్కి ఆక్సిడేషన్ స్టేట్ వచ్చేసి +2. అలాగే కోబాల్ట్ NH3 6 times 3-. ఇక్కడ కూడా కోబాల్ట్ ఆక్సిడేషన్ స్టేట్ వచ్చేసి +3. సో ఇప్పుడు కోబాల్ట్ ఐరన్ ఏ సిరీస్? 3D సిరీస్ ఎలిమెంట్స్. సో 3D సిరీస్ ఎలిమెంట్స్ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ అనేవి ఫామ్ చేస్తాయి అన్నమాట. +2 +3 ఆక్సిడేషన్ స్టేట్స్ యూజ్ చేసుకుని కాంప్లెక్సెస్ అనేవి ఫామ్ చేసుకుంటాయి. ఓకే, బట్ 4D 5D సిరీస్ ఎలిమెంట్స్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, అటువంటి కాంప్లెక్సెస్ అవి ఫామ్ చేయవు. ఓకేనా? ఎలాంటి కాంపౌండ్స్ ఫామ్ చేస్తాయి? ఎక్కడైతే హయ్యెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుందో, ఓకే, విత్ రెస్పెక్ట్ టు 4D and 5D సిరీస్ హయ్యెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ చేసే కాంపౌండ్స్ని ఫామ్ చేసుకుంటాయి, కానీ ఇటువంటి కాంప్లెక్సెస్ అయితే ఫామ్ చేయవు. ఓకే, సో మరి ఎటువంటి కాంప్లెక్సెస్ ఫామ్ చేస్తాయి? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ReF7 రీనియం హెప్టాఫ్లోరైడ్. ఓకే, అలాగే RuO4 OSO4. సో ఇక్కడ మీరు ఆక్సిడేషన్ నెంబర్స్ ఆఫ్ రీనియం అబ్జర్వ్ చేస్తే +7 వస్తుంది. ఇక్కడ రుథీనియంకి +8 వస్తుంది. ఆస్మియంకి కూడా +8 వస్తుంది. చూసారా ఎంత హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఎగ్జిబిట్ చేస్తున్నాయో. 3D సిరీస్లా కాదనమాట. 4D సిరీస్ 5D సిరీస్ ఎలిమెంట్స్ 3D సిరీస్లా కాదు. 3D సిరీస్ +2 +3 ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ చేసి కాంప్లెక్సెస్ ఫామ్ చేస్తే 4D 5D సిరీస్ మాత్రం ఇంకా హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్స్ని ఎగ్జిబిట్ చేసి ఆ రకమైన కాంపౌండ్స్ని ఫామ్ చేసుకుంటాయి. ఓకే, సో దట్ ఈస్ అ కంపారిటివ్ స్టడీ ఇన్ కేస్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్స్ విత్ రెస్పెక్ట్ టు 3D 4D అండ్ 5D సిరీస్ ఎలిమెంట్స్. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. మీ కాన్సెప్ట్ని కరెక్ట్గా అర్థం చేసుకోండి చిల్డ్రన్. ఓకే, దెన్ యూ కెన్ రైట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ ఆల్సో. సో ట్రెండ్స్ ఇన్ అయనైజేషన్ ఎనర్జీ, ఇది అందరికీ మీకు బాగా తెలిసిందే. 3D అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ 3D ఎలిమెంట్స్ 3D సిరీస్ ఎలిమెంట్స్ ఇస్ లెస్ దెన్ దట్ ఆఫ్ 4D సిరీస్, లెస్ దెన్ దట్ ఆఫ్ 5D సిరీస్. ఓకేనా? ఎందుకంటే ఎలక్ట్రాన్స్ గోస్ ఫార్ అవే ఫ్రమ్ న్యూక్లియస్, సో ఇట్ ఈస్ బెటర్ అండ్ డ్యూ టు పూర్ స్క్రీనింగ్ ఆఫ్ 5D ఎలక్ట్రాన్స్, 5D సబ్షెల్ బీయింగ్ అవే ఫ్రమ్ ద న్యూక్లియస్, అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజెస్. ఇది మీకు తెలిసిందే. ఓకేనా? సో అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజెస్. ఓకే, ఇక్కడ డ్యూ టు పూర్ షీల్డింగ్ న్యూక్లియర్ చార్జ్ ఇంక్రీజెస్. ఓకే, సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అలాగే ట్రెండ్స్ ఇన్ అటామిక్ సైజెస్ చూస్తే ఇన్ 3D సిరీస్ సైజ్ డిక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ బికాస్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ న్యూక్లియర్ చార్జ్. మళ్ళీ సేమ్ జనరల్గా అక్రాస్ ఎ పీరియడ్ ఎలా ఉంటుందో అదే ట్రెండ్ అనమాట. కానీ ఫ్రమ్ 3D to 4D సిరీస్ సైజ్ ఇంక్రీజెస్ డ్యూ టు అడిషన్ ఆఫ్ ఎక్స్ట్రా ఎనర్జీ షెల్. 3D నుంచి 4D ఎలిమెంట్స్కి కంపేర్ చేసుకుంటే అది డౌన్ ద గ్రూప్ అవుతుంది. ఇప్పుడు మీకు ఎడిషన్ ఆఫ్ ఎక్స్ట్రా ఎనర్జీ షెల్, బికాస్ ఆఫ్ ఎడిషన్ ఆఫ్ ఎక్స్ట్రా ఎనర్జీ షెల్ వాట్ వీ కాల్ అటామిక్ సైజ్ ఇంక్రీజెస్. నౌ కమింగ్ టు 4D to 5D. 4D నుంచి 5Dకి వచ్చినప్పుడు దెర్ ఈస్ నో సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఇన్ అటామిక్ సైజెస్. వై? బికాస్ దిస్ ఇస్ డ్యూ టు లాంథనైడ్ కాంట్రాక్షన్. ఓకే, లేకపోతే యాక్టినైడ్ కాంట్రాక్షన్. మీకు 4F ఎలక్ట్రాన్స్కి పూర్ షీల్డింగ్ ఉంటుందన్నమాట. సో దే కెనాట్ ప్రాపర్లీ స్క్రీన్ ద న్యూక్లియస్. ఓకే, సో వాట్ విల్ హ్యాపెన్? న్యూక్లియస్ ట్రైస్ టు పుల్ ద ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. సో ఆల్మోస్ట్ సైజ్ ఇంక్రీజ్ అవుదాం అనుకున్న డ్యూ టు పూర్ షీల్డింగ్ they come back to the shrinkage of size will happen, which leads to further increase of size cannot happen. So sizes what will happen? They remain same. Okay, so ఇది జరుగుతుంది అనమాట. 4D నుంచి 5Dకి వెళ్ళినప్పుడు కంపేర్ చేసినప్పుడు దెర్ ఈజ్ నో సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఇన్ అటామిక్ సైజెస్. మీకు అందరికీ కెమికల్ ట్విన్స్ ఐడియా ఉంది కదా, జిర్కోనియం అండ్ హాఫ్నియం, మాలిబ్డినం అండ్ వుల్ఫ్రమ్ అండ్ రీనియం అండ్ టాంటలం. సో వీటికి సైజెస్ అనేవి ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయన్నమాట. ఓకే, సో ఇది అటామిక్ సైజెస్ ట్రెండ్ అయితే ఇలా ఉంటుంది. సో వీ హ్యావ్ కంప్లీటెడ్ 4.35. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ 4.36 చూడండి. రైట్ డౌన్ ద నెంబర్ ఆఫ్ 3D ఎలక్ట్రాన్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ions. Indicate how would you expect the 5 3D orbitals to be occupied for these hydrated ions. బ్రాకెట్లో ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్ అని ఇచ్చాడు. కొన్ని అయాన్స్ ఇచ్చాడు అక్కడ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఏంటి, ఏం అడుగుతున్నాడో అర్థం చేసుకోండి. రైట్ డౌన్ ద నంబర్ ఆఫ్ 3D ఎలక్ట్రాన్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అయాన్స్. 3D ఎలక్ట్రాన్స్, ఇప్పుడు వాడు ఇచ్చిన అయాన్స్ అన్నిట్లలో 3D ఎలక్ట్రాన్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా జరుగుతుందో రాయమంటున్నాడు. ఓకేనా?
So indicate how would you expect the 5 3D orbitals to be occupied for these hydrated ions. ఓకే, హైడ్రేటెడ్ అంటే వాటర్ మాలిక్యూల్ అనమాట. అంటే ఇక్కడ మీకు లిగాండ్, వాటర్ యాక్ట్స్ యాజ్ అ లిగాండ్. ఓకే, సో ఇక్కడ కాంప్లెక్సింగ్ రియేజెంట్ ఏమో వాటర్ అనమాట. సో దీనికి మీకు లిటిల్ ఐడియా అబౌట్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ యూ షుడ్ హ్యావ్. ఓకే, సో ఇంతకుముందు కూడా నేను చెప్పాను కదా, 3D ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి, ఆ 3D ఎలక్ట్రాన్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అ కాంప్లెక్సింగ్ రియేజెంట్ దే స్ప్లిట్ ఇంటూ 2 టైప్స్. మనకున్న 5D ఆర్బిటాల్స్ 2 టైప్స్గా స్ప్లిట్ అవుతాయి అన్నమాట. అండ్ దాట్ యూ కాల్ ఇట్ యాజ్ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్. ఓకే, సో అలా ఎలా స్ప్లిట్ అవుతాయి? కింద ఏమో T2G సెట్ విచ్ హ్యాస్ 3D ఆర్బిటాల్స్ అండ్ పైన వచ్చేసి EG సెట్ విచ్ హ్యాస్ 2D ఆర్బిటాల్స్. మనకున్న 5D ఆర్బిటాల్స్, D ఆర్బిటాల్స్ 5 బాక్సెస్ డ్రా చేస్తాం కదా మనం. సో అలా డ్రా చేసే ఆ 5 బాక్సెస్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అ కాంప్లెక్సింగ్ రియేజెంట్ లైక్ వాటర్. ఓకే, వాటర్ కానీ, CN కానీ, లేకపోతే క్లోరిన్ కానీ, లేకపోతే ఇంకా డిఫరెంట్ NH3 కానీ. సో ఇలాంటి కాంప్లెక్సింగ్ రియేజెంట్స్తో కలిసి ఉన్నప్పుడు దే అండర్గో స్ప్లిట్టింగ్ అనమాట. ఓకే, దాట్ యూ కాల్ ఇట్ యాజ్ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్. సో అలా స్ప్లిట్ అయిన తర్వాత ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా ఉంటుంది, ఆ పర్టికులర్ అయాన్స్లో ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా ఉంటుందో అది రాయమంటున్నాడు అనమాట. ఇండికేట్ హౌ వుడ్ యూ ఎక్స్పెక్ట్ ద 5 3D ఆర్బిటాల్స్ టు బి ఆక్యుపైడ్ ఫర్ దీస్ హైడ్రేటెడ్ అయాన్స్. ఇక్కడ చూడండి, వాడు ఇచ్చిన అయాన్స్ ఏంటేంటి ఇచ్చాడు చూద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి Ti2+ ఇచ్చాడు. టిటానియం. ఓకేనా, టిటానియం అటామిక్ నంబర్ 22 కదా, స్కాండియం టిటానియం. సో అటామిక్ నెంబర్ వచ్చేసి 22. నార్మల్గా టిటానియం కాన్ఫిగరేషన్ మనం అబ్జర్వ్ చేస్తే ఆర్గాన్ 4s2 3d2 కదా. ఇప్పుడు టిటానియం 2+ అంటే 2 ఎలక్ట్రాన్స్ షుడ్ గో అవే ఫ్రమ్ 4s ఆర్బిటాల్. సో అప్పుడు Ti2+కి కాన్ఫిగరేషన్ ఏముంటుంది? ఆర్గాన్ 4s0 3d2 ఉంటుంది. అంటే D సబ్షెల్లో 3D సబ్షెల్ ఇఫ్ యూ డ్రా లైక్ దిస్, నార్మల్గా అయితే మనం ఇలా డ్రా చేసుకుంటాం, 5 బాక్సెస్ డ్రా చేసుకుంటాం అండ్ 2 ఎలక్ట్రాన్స్ని మనం ఇలా ఇలా రాసుకుంటాం జనరల్గా అయితే. కానీ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వాటర్ హైడ్రేటెడ్ అయాన్స్ అంటున్నాడు వాడు. ఓకేనా, సో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ హైడ్రేటెడ్ అయాన్స్. ఓకే, అంటే ఇక్కడ ఒక కాంప్లెక్సింగ్ రియేజెంట్ లిగాండ్ అనమాట, దాన్నే మనం లిగాండ్ అంటాం. ఇక్కడ వాటర్ మాలిక్యూల్ యాక్ట్స్ యాజ్ అ లిగాండ్ విచ్ కెన్ ఏబుల్ టు డొనేట్ ఎలక్ట్రాన్స్ టు ద సెంట్రల్ మెటల్ ఆటమ్. కాంప్లెక్సెస్ ఫామ్ చేసే టెండెన్సీ ఉంది కదా మన 3D సిరీస్ ఎలిమెంట్స్కి అయితే ఎక్కువగా ఉంది. ప్రీవియస్ క్వశ్చన్లో కూడా అదే చూసాం మనం. ఓకేనా, 3D సిరీస్ ఎలిమెంట్స్ అనేవి స్పెషల్ టైప్ ఆఫ్ కోఆర్డినేషన్ కాంప్లెక్సెస్ ఫామ్ చేస్తాయి. సో అలా కాంప్లెక్సెస్ ఫామ్ చేసినప్పుడు బ్రాకెట్లో చిన్న బ్రాకెట్లో రాసిన సబ్స్టెన్స్ని మనం, లేకపోతే అందులో రాసిన స్పీషీస్ని మనం లిగాండ్ అంటాం. లిగాండ్స్ ఏం చేస్తాయి? ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తాయి. ఎవరికి? సెంట్రల్ మెటల్ ఆటమ్కి. సో ఇదంతా కూడా క్లారిటీగా మనం ఎక్కడ చదువుతాం? కోఆర్డినేషన్ కాంప్లెక్సెస్ చాప్టర్లో చదువుతాం. ఓకే, సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ హైడ్రేటెడ్ అయాన్స్ లైక్ వాటర్, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వాటర్ ఆర్ కాంప్లెక్సింగ్ రియేజెంట్. ఓకే, Ti+2 ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, Ti+2 ఎలక్ట్రాన్ 3D ఆర్బిటాల్ విల్ అండర్గో స్ప్లిట్టింగ్ కదా. 3D ఆర్బిటాల్స్ విల్ అండర్గో క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్. ఓకే, క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్. సో ఎలా స్ప్లిట్ అవుతాయి? సో అది మనం ఇటుపక్క చెరిపేసుకుని రాసుకుందాం. సో ఆ స్ప్లిట్టింగ్ అనేది ఎలా జరుగుతుందో చూడండి. ఇంతకుముందు కూడా నేను చెప్పాను ఇలాగా. సో కింద వచ్చేసి 3 బాక్సెస్ కానీ మీరు 3 సర్కిల్స్ కానీ ఏదైనా 3D ఆర్బిటాల్స్ కింద డ్రా చేస్తారు. దాట్ యూ కాల్ ఇట్ యాజ్ T2G. పైన వచ్చేసి 2D ఆర్బిటాల్స్, టోటల్గా 5 కదా. ఓకేనా, విచ్ యూ కాల్ ఇట్ యాజ్ EG సెట్. ఓకే, కింద వాటిని T2G సెట్ అంటాం,
పైన వాటిని ఈజీ సెట్ అంటాం. ఓకే, ఇక్కడ హైడ్రేటెడ్ అయాన్స్ అంటున్నాడు. అంటే అక్కడ మీకు ఉన్న లిగాండ్ వాటర్ మాలిక్యూల్ అనమాట. వాటర్ మాలిక్యూల్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ద వీక్ ఫీల్డ్ లిగాండ్. సో ఇదేం చేస్తుంది అంటే ఎలక్ట్రాన్స్ని పేరప్ అవనివ్వకుండా చేసేసి. ఓకేనా, వాటర్ మాలిక్యూల్ ఉంటే ఎలక్ట్రాన్స్ పేరింగ్ అనేది ఉండదన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ 2 ఎలక్ట్రాన్లు మనం ఇక్కడ పెట్టేసుకోవడమే. సో T2Gలో 2 ఎలక్ట్రాన్స్, ఈజీలో 0 ఎలక్ట్రాన్స్. ఓకే, సో ఫర్ Ti2+ configuration, Ti2+ configuration is T2G 2 electrons, EG 0 electrons. అదనమాట వాడు అడిగింది, ఇది రాయమని అడిగాడు. ఓకే, సో అది ఫస్ట్ది. మీరు అలా అన్నీ కూడా మనం రాసేసుకోవచ్చు. ఒకసారి చూడండి ఏమేమి ఇచ్చాడు. సెకండ్ వన్ వచ్చేసి V2+. ఫటాఫట్ రాసుకోవడానికి చూద్దాం. సెకండ్ వన్ చూడండి, V2+. ఓకేనా, సో V2+, వెనాడియం అంటే ఏంటి, ఇక్కడ 23 అటామిక్ నెంబర్. సో కాన్ఫిగరేషన్ వచ్చేసి ఆర్గాన్ 4s2 3d3. సో ఇక్కడ కూడా మనకి 2+ అంటే 2 ఎలక్ట్రాన్స్ ఆర్ లాస్ట్ ఫ్రమ్ 4s. సో V2+కి కాన్ఫిగరేషన్ ఏముంటుంది, మనకి ఆర్గాన్ 3d3 ఉంటుంది. అంటే యూ హ్యావ్ 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, నార్మల్గా ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ దిస్ హైడ్రేటెడ్ అయాన్. ఓకే, ఈ స్ప్లిటింగ్ రాయమంటున్నాడు. మళ్ళీ సేమ్ ఓల్డ్ స్టోరీ. అన్నిటికీ ఇలా రాసేసుకోవడమే. వాడు ఇచ్చిన 5 or 6 అయాన్స్ ఇచ్చాడు, అన్నిటికీ మనం ఇలా క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ రాసేసుకోవడమే. అదే వాడు అడుగుతున్నాడు. కిందది వచ్చేసి T2G, పైనది వచ్చేసి EG. సో ఇప్పుడు 3 ఎలక్ట్రాన్స్, 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఈ 3 వాటిల్లోకి వెళ్తాయి. సో ఈ 3 కంప్లీట్ అయిపోయిన తర్వాత 4th ఇక్కడికి, 5th ఇక్కడికి వెళ్తుంది. గుర్తుపెట్టుకోండి, మీరు బోర్డు వైపు చూస్తూ అర్థం చేసుకుంటూ నోట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 3 T2Gలో ఫిల్ అయిపోయాయి. సపోజ్ 4 ఉన్నాయి అనుకోండి, 4th ఇక్కడ, 5th ఇక్కడ వెళ్తుంది. ఓకేనా, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వాటర్ యాజ్ లిగాండ్. ఓకే, సో ఇప్పుడు మీకు V2+కి కాన్ఫిగరేషన్ ఏమని రాస్తారు మరి, T2Gలో 3 ఎలక్ట్రాన్స్, ఈజీలో 0 ఎలక్ట్రాన్స్. అంతే, అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ చూద్దామా. థర్డ్ది ఏంటి ఇచ్చాడు, Cr+3. చూడండి ఇక్కడ క్రోమియం వచ్చేసి ఆర్గాన్ 4s1 3d5. ఇప్పుడు ఇందులోంచి 3 ఎలక్ట్రాన్స్ లూజ్ అయిపోవాలి. అంటే 1 ఎలక్ట్రాన్ 4sలోంచి, 2 ఎలక్ట్రాన్స్ 3dలోంచి లూజ్ అయిపోవాలి, బయటికి వెళ్ళిపోవాలి. అంతే కదా. సో అప్పుడు Cr3+ కాన్ఫిగరేషన్ ఏముంటుంది చూడండి, ఆర్గాన్ 4s0 3d, ఇందులోంచి 2 బయటికి వెళ్ళిపోతే 3 ఉంటాయి. మళ్ళీ ఇక్కడ 3d3 లాగే 3d3 కాన్ఫిగరేషన్ అంటే ఏంటి వస్తుంది మనకి, T2 3. సో Cr3+కి కూడా సేమ్ యాజ్ దట్ ఆఫ్ V2+ లాగే వచ్చింది. ఈ 3 ఎలక్ట్రాన్స్ ఇందాక చూపించినట్టే, T2Gలో 3 ఎలక్ట్రాన్స్, ఈజీలో 0 ఎలక్ట్రాన్స్. ఓకేనా, సో T2G 3 ఎలక్ట్రాన్స్, ఈజీ 0 ఎలక్ట్రాన్స్. ఓకే, సో అలాగా. నెక్స్ట్ 4th చూడండి, ఫటాఫట్ చేసుకుంటే వెళ్ళిపోవాలి మనం. ఓకే, సో 4th ఏమి ఇచ్చాడు, Mn+2 ఇచ్చాడు. ఓకే, 4th ఏమని ఇచ్చాడు, Mn+2 ఇచ్చాడు. సో మామూలుగా మ్యాంగనీస్కి అటామిక్ నెంబర్ 25 కదా, ఆర్గాన్ 4s2 3d5. ఓకే, సో ఇప్పుడు Mn+2 అంటే 2 ఎలక్ట్రాన్స్ షుడ్ బి లాస్ట్ ఫ్రమ్ 4s. సో అప్పుడు కాన్ఫిగరేషన్ ఏమవుతుంది, ఆర్గాన్ 4s0 3d5 అవుతుంది. ఓకే, సో అప్పుడు 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి D సబ్షెల్లో. సో మనం క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ చేసినప్పుడు కింద T2G 3 ఆర్బిటాల్స్ పెట్టుకుంటాం, EG 2 ఆర్బిటాల్స్ పెట్టుకుంటాం, T2G EG. సో ఈ 5 ఎలక్ట్రాన్స్ 1 2 3 4 5. సో ఇప్పుడు T2Gలో Mn+2కి T2Gలో ఎన్ని వచ్చాయి మనకి, 3 ఎలక్ట్రాన్స్, అన్పేర్డ్ 3 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. సో T2G 3, రిమైనింగ్ 2 goes to EG సెట్, ఈజీలో 2. సో అదే ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. సో Mn+2కి T2G 3, EG 2. సో Fe2+ చూడండి, ఆర్గాన్లో 4s2 3d6లోంచి 4sలోంచి 2 ఎలక్ట్రాన్స్ బయటికి వెళ్ళిపోతే
4s0 3d6 ఉంది. సో ఈ 3d6 ఎలక్ట్రాన్స్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి మనము? 1 2 3 4 5 దెన్ స్టార్ట్ పేరింగ్ 6th. అంటే ఇప్పుడు T2Gలోకి Fe2+లో T2Gలోకి ఎన్ని వచ్చాయి మనకి? 4 వచ్చాయి. T2G 4 EG 2 అనమాట. సో ఇది ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ Fe2+. నెక్స్ట్ ఇది ఏమి ఇచ్చాడు? 6th Fe3+ ఇచ్చాడు చూడండి. Fe3+. ఓకేనా? Fe3+ అబ్జర్వ్ చేస్తే సో ఇప్పుడు మనము నార్మల్గా Fe అంటే 26 కదా, ఆర్గాన్ 4s2 3d6. సో ఇప్పుడు 3 ఎలక్ట్రాన్స్ లూజ్ అవ్వాలి. Fe3+ అంటే 2 ఎలక్ట్రాన్స్ లాస్ట్ ఫ్రమ్ 4s, 1 ఎలక్ట్రాన్ లాస్ట్ ఫ్రమ్ 3d. సో అప్పుడు మన కాన్ఫిగరేషన్ వచ్చేసి ఆర్గాన్ 4s0 3d5 కాన్ఫిగరేషన్ ఉంటుంది. సో అంటే D సబ్షెల్లో 5. సో మళ్ళీ మనం స్ప్లిటింగ్ చేసుకుంటే క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్లో T2Gలో 3 అంటే ఆర్బిటాల్స్ 3, EGలో ఆర్బిటాల్స్ 2. సో ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ చూద్దాం. 5 ఎలక్ట్రాన్స్ కదా, అంటే 1 2 3 4 5. సో ఫర్ Fe3+ T2Gలో 3 ఎలక్ట్రాన్స్, EGలో 2 ఎలక్ట్రాన్స్. ఓకే, సో ఇలా రాసుకోవాలన్నమాట. సో మిగిలిన కూడా అటుపక్క రాసేస్తాను, చెక్ చేసుకోండి. చూడండి ఇక్కడ CO2+, కోబాల్ట్ నికెల్ కాపర్ జింక్, ఐరన్ తర్వాత కోబాల్ట్ అంటే 27 వస్తుంది. అంటే ఆర్గాన్ 4s2 3d7 కదా, అంటే 2 ఎలక్ట్రాన్స్ లాస్ట్ ఫ్రమ్ 4s. సో ఆర్గాన్ 4s0 3d7 వస్తుంది ఇక్కడ మనకి. సో 3d7 మళ్ళీ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ చెక్ చేసుకుంటే 3 T2G ఆర్బిటల్స్ డ్రా చేసుకోవాలి, 2 EG ఆర్బిటల్స్ డ్రా చేసుకోవాలి. T2G EG 7 ఎలక్ట్రాన్స్ డిస్ట్రిబ్యూషన్ ఎలాగుంటుంది? 1 2 3 4 5 6 7. సో T2Gలో ఎన్ని వచ్చాయి మనకి? కోబాల్ట్ 2+కి T2Gలో 1 2 3 4 5 వచ్చాయి. T2Gలో 5, EGలో 2. ఓకేనా? T2Gలో 5, EGలో 2 వచ్చాయి. ఓకే, సో అలాగే నెక్స్ట్ చూడండి. CO2+ తర్వాత ఏమి ఇచ్చాడు మనకి? Ni2+. ఇంకా 2 ఉన్నాయి. Ni2+, Ni నికెల్ కాపర్ జింక్ అంటే 28. సో ఆర్గాన్ 4s2 3d8, 2 ఎలక్ట్రాన్స్ లాస్ట్ కాబట్టి ఓన్లీ 3d8 ఉంటాయి. 4s0 3d8. ఆ 3d8 డిస్ట్రిబ్యూషన్ T2G EGలో చెక్ చేసేసుకోండి. ఓకేనా? 8 ఎలక్ట్రాన్స్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి మనం ఇప్పుడు. ఓకే, కిందది T2G, పైది EG. సో ఎలక్ట్రాన్స్ 1 2 3 4 5 6 7 8. ఓకే, సో ఇప్పుడు T2Gలోకి 6 ఎలక్ట్రాన్స్ వచ్చాయి, అలాగే EGలోకి 2 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. ఓకే, సో అదే డిస్ట్రిబ్యూషన్ అనమాట. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వాటర్, హైడ్రేటెడ్ అయాన్స్ లైక్ వాటర్. ఓకేనా? హైడ్రేటెడ్ అయాన్స్ లైక్ వాటర్, ద డిస్ట్రిబ్యూషన్ ఈజ్ లైక్ దట్. ఓకే, సో ఇంకా లాస్ట్ది మీరు హోంవర్క్ చేయండి. 9th క్వశ్చన్ Cu2+ ఏదో ఇచ్చాడు చూడండి. Cu2+ హోంవర్క్. ఓకేనా? దిస్ యూ హ్యావ్ టు డూ హోంవర్క్. ఓన్లీ ఒకటే, అది మీరు హోంవర్క్ చేయండి. ఈజీ కాబట్టి సో ఈజీగా మీరు చేసేస్తారు. ఓకే, సో జస్ట్ ఏం లేదు, కిందది పైది ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ రాసేసుకోవడమే. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. సో క్వశ్చన్ నెంబర్ 4.37 చూద్దాం. Comment on the statement that elements of first transition series possesses many properties different from those of heavier transition elements. క్వశ్చన్ అర్థమైందండి? ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ పొసెసెస్ మెనీ ప్రాపర్టీస్ డిఫరెంట్ ఫ్రమ్ దోస్ ఆఫ్ సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్. అంటే 3D సిరీస్ ఎలిమెంట్స్ చాలా ప్రాపర్టీస్లో డిఫర్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎవరికన్నా 4D అండ్ 5D సిరీస్ ఎలిమెంట్స్ కన్నా 3D సిరీస్ ఎలిమెంట్స్ చాలా ప్రాపర్టీస్లో డిఫర్ అవుతూ ఉంటాయి. సో దాని మీద
మనల్ని కామెంట్ చేయమని అడుగుతున్నాడు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ డిఫరెన్సెస్ హెడ్డింగ్ ఏం పెట్టుకుంటాం, డిఫరెన్సెస్ బిట్వీన్ 3D అండ్ హెవియర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ లైక్ 4D అండ్ 5D, ఇది సైడ్ హెడ్డింగ్ పెట్టుకుంటాం. సో ఫస్ట్ మన ప్రాపర్టీ వచ్చేసి అటామిక్ సైజ్. ఓకే, సో అటామిక్ సైజ్ ఆఫ్ 3D సిరీస్ ఎలిమెంట్స్ ఇస్ లెస్ దెన్ దట్ ఆఫ్ 4D, కంపారిటివ్లీ ఈక్వల్ టు దట్ ఆఫ్ 5D. 4D అండ్ 5D ఆర్ కంపారిటివ్లీ ఈక్వల్. ఈ పాయింట్ మనం చాలాసార్లు చాలా క్వశ్చన్స్లో చదివాం కదా. So why 4D and 5D series elements have similar atomic sizes, similar ionic sizes? This is because of lanthanide contraction. Okay, so that's the first point. Now coming to second point, melting and boiling points, MP and BP. MP and BP అంటే ఏంటి ఇక్కడ? బ్లడ్ ప్రెషర్ కాదు, melting and boiling points. So ఇక్కడ కూడా 3D series will have less than that of 4D, less than that of 5D. ఇంకా 4D and 5D will have equivalent melting points also. That is because of poor shielding of 4f and 5f electrons. So ఇక్కడ కూడా మీరు చూస్తే 3D series elements have low melting and boiling points compared to 4D and 5D series because of strong metallic bonding. Yes, melting and boiling points గురించి ఎప్పుడు మాట్లాడినా కూడా స్ట్రాంగ్ మెటాలిక్ బాండింగ్ గురించి మాట్లాడాలి, క్రిస్టల్ ప్యాకింగ్ గురించి మాట్లాడాలి. సో ఈ క్రిస్టల్ ప్యాకింగ్ వల్లనే కదా మనకి మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ అనేవి హై ఉంటాయి కదా. సో మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ గురించి మీరు ఎప్పుడు ఇచ్చినా కూడా యూ హ్యావ్ టు స్పీక్ అబౌట్ మెటాలిక్ బాండింగ్. ఓకేనా, మెటాలిక్ బాండింగ్ స్ట్రాంగ్, దట్స్ వై దే షో హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. మెటాలిక్ బాండింగ్ ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉందో, ఓకే, దేర్ ఇంటర్ అటామిక్ అట్రాక్షన్స్ ఆర్ హై, క్రిస్టల్ లాటిస్ ఈజ్ స్ట్రాంగ్. ఓకే, సో దానివల్ల మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అలాగే నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ వచ్చేసి ఆక్సిడేషన్ స్టేట్. ఇది కూడా చూడండి, 3D సిరీస్ ఎలిమెంట్స్ ఎగ్జిబిట్ మోర్ స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ +3, ఇంకా లోవర్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఎగ్జిబిట్ చేస్తుంది. వేరే 4D అండ్ 5D సిరీస్ ఉన్నాయనుకోండి, దే ఎగ్జిబిట్ వెరీ హై ఆక్సిడేషన్ స్టేట్స్ ఇన్ దేర్ కాంపౌండ్స్. రుథీనియం, రీనియం, ఆస్మియం ఇవన్నీ మీరు చూసారు కదా. ruthenium and osmium, both of them will show +8 oxidation state also, and a very high wide range of oxidation states also can be available in 4D and 5D series because of less energy gap between 4f 5D and 6s kada. 4f 5D and 6s electrons, less energy gap will be there, so they exhibit what wide range of oxidation states. ఓకే, సో అది కూడా మనం చదువుకున్నాం. నెక్స్ట్ సేమ్ ఇన్ కనెక్షన్ విత్ దిస్ ఎంథాల్పీస్ ఆఫ్ అటమైజేషన్. ఈ పాయింట్ నేర్చుకున్నా ఉంటే దానికి కోరిలేటెడ్గా ఎంథాల్పీస్ ఆఫ్ అటమైజేషన్ పాయింట్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటి, 3D సిరీస్ హ్యాస్ సిగ్నిఫికెంట్లీ లోవర్ ఎంథాల్పీస్ ఆఫ్ అటమైజేషన్ దాన్ 4D and 5D, విచ్ ఇండికేట్స్ దట్ 3D సిరీస్ ఎలిమెంట్స్ ఆర్ హ్యావింగ్ వీక్ మెటాలిక్ బాండ్. Okay, now weak metallic bonding will be there in 3D series, and so enthalpies of atomization are less for 3D series in comparison to what 4D and 5D series. Okay, so ఇది ఒక ప్రాపర్టీ. సో నెక్స్ట్ ప్రాపర్టీ అబ్జర్వ్ చేస్తే అయనైజేషన్ ఎనర్జీ. అది మీకు తెలిసిందే, 3D series will have less ionization energy comparatively than 4D than 5D. సో 3D less than 4D less than 5D, ఇదైతే క్రిస్టల్ క్లియర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కాంప్లెక్స్ ఫార్మేషన్. ఇక్కడ చూడండి, 3D సిరీస్ చాలా టైప్స్ ఆఫ్ కాంప్లెక్సెస్ ఫామ్ చేస్తాయి అని చెప్తూనే ఉన్నాం. ఓకేనా, కోఆర్డినేషన్ కాంప్లెక్స్ చాప్టర్లో అయితే కంప్లీట్గా టోటలీ అబౌట్ లిగాన్స్, దేర్ ఫీల్డ్ స్ట్రెంగ్త్, దేర్ ఐడెంటిఫికేషన్, హైబ్రిడైజేషన్స్, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ చాప్టర్. అది కూడా నెక్స్ట్ కమింగ్ చాప్టర్స్లో మనం చూస్తాం. ఓకే, సో 3D series elements can form low spin or high spin complexes depending on the field strength of ligands. సో 3D series అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంప్లెక్సెస్ అనేవి ఫామ్ చేస్తాయి అన్నమాట. కొన్ని లో స్పిన్ కాంప్లెక్సెస్ అంటాం, కొన్ని హై స్పిన్ కాంప్లెక్సెస్ అంటాం. ఓకే, డిపెండింగ్ ఆన్ ద ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఆఫ్ లిగాన్స్ దే ఫార్మ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోఆర్డినేషన్ కాంప్లెక్సెస్. అలాగే ఇఫ్ యూ గో విత్ హయ్యర్ 4D and 5D ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ని తీసుకున్నారనుకోండి, దే ఆల్వేస్ ఫార్మ్ లో స్పిన్ కాంప్లెక్సెస్ రిగార్డ్లెస్ ఆఫ్ ద ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఆఫ్ లిగాన్స్. ఫీల్డ్ స్ట్రెంగ్త్తో పని లేదు, ఎప్పుడు కూడా లో స్పిన్ కాంప్లెక్సెసే ఫామ్ చేస్తాయి. కానీ 3D సిరీస్ ఎలిమెంట్స్ అలా కాదు, దే ఫార్మ్ లో స్పిన్ యాజ్ వెల్ యాజ్ హై స్పిన్ కాంప్లెక్సెస్. ఓకే, కానీ 4D and 5D సిరీస్ వచ్చేసి ఆల్వేస్ దే ఫార్మ్ లో స్పిన్ కాంప్లెక్సెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ the strength of the ligand. Okay,
So these are the different properties in which 3D series differ from 4D and 5D series. Okay, so please note down. Next, question number 4.38. Now we successfully reached to the last question of this exercise, and I'm very happy to share with all of you that all my efforts I'm keeping fruitfully to make the class lively and to make the class understandable to all of you. మీకు అందరికీ క్లియర్గా అర్థం అవ్వాలని నిజంగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఏ క్వశ్చన్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? క్లియర్గా అర్థం చేసుకొని నోట్స్ రాసుకోండి, ఎఫర్ట్స్ పెట్టండి. ఓకే, లిటిల్ ఎఫర్ట్స్ పెడితే మీకు 85 out of 85 వచ్చినప్పుడు ఈ ఎఫర్ట్స్ అన్నీ కూడా మనం మర్చిపోతాం, అవునా కాదా? సో మీకు అందరికీ కూడా మా ఛానల్ ద్వారా 85 out of 85 మార్క్స్ ఏపీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరికీ వచ్చాయనుకోండి, ఇది ఏపీ ఇంటర్మీడియట్ స్టూడెంట్సే వాచ్ చేయాలని లేదు, ఎన్సీఆర్టీ గ్రేడ్ 12 చిల్డ్రన్ ఆల్సో యూ కెన్ వాచ్. ఓకే, సో ఇఫ్ యూ ఆర్ అవేర్ ఆఫ్ తెలుగు, డెఫినెట్లీ it will be very much beneficial to you, all my videos which I'm keeping in my channel. Okay, so please నా ఎఫర్ట్స్ని కూడా ఐడెంటిఫై చేయండి, ప్లీజ్ షేర్, ప్లీజ్ కీప్ కామెంటింగ్. ఓకే, సో మనం లాస్ట్ క్వశ్చన్కి అయితే రీచ్ అయిపోయాం. ఓకే, సక్సెస్ఫుల్లీ ఈ చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్ ఆల్ ఆర్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఓన్లీ. ఓకే, ఖచ్చితంగా మళ్ళీ రిపీట్ అవుతున్న క్వశ్చన్సే ఉన్నాయి. సో అవి అయితే నేను మళ్ళీ స్పెషల్గా డిస్కస్ చేయట్లేదు. నేను ఫస్ట్ ఇది ఎందుకు డిస్కస్ చేశాను, అడిషనల్ ఎక్సర్సైజ్. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే అప్లోడ్ అవుతున్నాయి. ఓకే, యాక్చువల్గా నేను అప్లోడ్ చేసేసాను అనుకున్నాను. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వీడియో నేను తీసి కూడా వారం రోజులు అవుతుంది, కానీ నేను అది అప్లోడ్ చేయలేదని మర్చిపోయాను నేను యాక్చువల్గా. సో ఆ వీడియో కూడా నేను షార్ట్లీ అప్లోడ్ చేసేస్తున్నాను. ఓకే, సో మీరైతే ఈ లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఎన్సీఆర్టీలో ఉన్న ఒక గమ్మత్ అనమాట ఇది. ఏంటి అసలు, ఫస్ట్ ఇదైతే చాలా డిఫరెంట్ క్వశ్చన్ అండి. ఈజీగా అనిపిస్తుంది కానీ మాకు అంటే కాన్సెప్ట్, నాకు నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ చాప్టర్ ఐడియా కూడా ఉంది కాబట్టి మీకు నేను అర్థం చేయించడానికి ట్రై చేస్తాను. కానీ నెక్స్ట్ చాప్టర్ ఐడియా లేకుండా ఈ ఒక్క క్వశ్చన్ని అర్థం చేసుకొని ఆన్సర్ చేస్తే మాత్రం ద చైల్డ్ ఈజ్ వెరీ గ్రేట్. యాక్చువల్గా ఏం అడుగుతున్నాడు ఈ క్వశ్చన్లో? ఓకే, సో ఒకసారి చూద్దాం. వాట్ క్యాన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ వాల్యూస్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంప్లెక్స్ స్పీషీస్. ఈ 3 కాంప్లెక్స్ స్పీషీస్ ఇచ్చాడు మీకు. సో వాటి మ్యాగ్నెటిక్ మూమెంట్ వాల్యూస్ కూడా ఇచ్చాడు. సో ఈ మ్యాగ్నెటిక్ మూమెంట్ వాల్యూస్ని చూస్తూ మీరు ఆ పర్టికులర్ కాంప్లెక్స్ గురించి ఏమేం రాయగలుగుతారు, ఏమేం చెప్పగలుగుతారు, వాట్ యూ కెన్ ఇన్ఫర్ అబౌట్ దట్ పర్టికులర్ కాంప్లెక్స్. మీకు ఇచ్చింది ఏంటి, ఒక కాంప్లెక్స్ ఇచ్చారు, ఒక మ్యాగ్నెటిక్ దాని యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ వాల్యూ ఇచ్చాడు. ఓకే, సో ఈ రెండిటిని చూస్తూ ఈ కాంప్లెక్స్ గురించి మీరు ఏమేం చెప్పగలరు? ఓకే, సో ఈ కాంప్లెక్స్లో మనం ఏ టైప్ ఆఫ్ కాంప్లెక్సో చెప్పగలుగుతాం. ఓకే, సో అది వీక్ ఫీల్డ్ లిగెండా, స్ట్రాంగ్ ఫీల్డ్ లిగెండా కూడా చెప్పగలుగుతాం. ఓకే, ఏంటి ఈ మ్యాగ్నెటిక్ మూమెంట్ వాల్యూని చెక్ చేసుకుని. ఓకే, అట్ ద సేమ్ టైం అందులో ఉండే హైబ్రిడైజేషన్ని కూడా మనం గెస్ చేయగలుగుతాం. ఓకే, సో ఇన్ఫరెన్స్ అడుగుతున్నాడు అనమాట. ఏమేమి మీరు చెప్పగలుగుతారు? మ్యాగ్నెటిక్ మూమెంట్ వాల్యూ నేను ఇచ్చాను, ఓకే, కాంప్లెక్స్ ఇచ్చాను, మ్యాగ్నెటిక్ మూమెంట్ వాల్యూ ఇచ్చాను. సో ఈ రెండు మీరు కంపేర్ చేసుకుని ఆ కాంప్లెక్స్ గురించి ఏమేం చెప్పగలుగుతారు, వాట్ పాయింట్స్ యూ కెన్ డిస్కస్ రిగార్డింగ్ దట్ పర్టికులర్ కాంప్లెక్స్ విచ్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాగ్నెటిక్ మూమెంట్ వాల్యూస్ ఇట్లా ఇచ్చాడు. మనం జనరల్గా మ్యాగ్నెటిక్ మూమెంట్ క్యాల్కులేషన్ ఫార్ములా చేసుకున్నప్పుడు వాట్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ మ్యాగ్నెటిక్ మూమెంట్? మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు √n × n+2, అంతే కదా, బోర్స్ మ్యాగ్నెటాన్స్. ఓకే, సో ఇప్పుడు ఇది ఫార్ములా. n అంటే నంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఇన్ దట్ కాంప్లెక్స్. ఓకే, నంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఫర్ ద సెంట్రల్ మెటల్ ఆటమ్ ఇన్ దట్ కాంప్లెక్స్. ఓకే, సో ఇప్పుడు నేను n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాను అనుకోండి, మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు √1 × 1+2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు √3. ఓకే, √3 వాల్యూ వచ్చేసి 1.732.
బోర్స్ మ్యాగ్నెటాన్స్ అది యూనిట్స్ అనుకోండి, అది వేరే విషయం. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్స్ టు 2 పెట్టుకున్నాం అనుకోండి, మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 2 ప్లస్ 2 అంటే 2 ఇంటూ 4 అంటే √8. అలాగే n ఈజ్ ఈక్వల్స్ టు 3 పెట్టామనుకోండి, మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు √3 ఇంటూ 3 ప్లస్ 2 ఓకే 3 ఇంటూ 5 అంటే √15. ఓకే, సో n ఈజ్ ఈక్వల్స్ టు 4 పెట్టుకున్నాం అనుకోండి, మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు √4 ఇంటూ 4 ప్లస్ 2 అప్పుడేమవుతుంది 4 ఇంటూ 6 √24 అవుతుంది. అలాగే n ఈజ్ ఈక్వల్స్ టు 5 పెట్టుకున్నాం అనుకోండి, మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు √5 ఇంటూ 5 ప్లస్ 2 అంటే √35 అవుతుంది. 5 ఇంటూ 7 35 అవుతుంది. సో వీటి వాల్యూస్ కూడా మనము గుర్తుపెట్టుకుంటే ఓకే. సో యాక్చువల్గా ఇఫ్ యూ గో విత్ ద వాల్యూస్ ఆఫ్ √8 వచ్చేసి 2.82 √8 ఎంత అన్నాను 2.82 బోర్స్ మ్యాగ్నెటాన్స్. ఓకే, అలాగే √15 వాల్యూ ఏమో కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. √15 వాల్యూ 3.87 ఓకేనా. √15 వాల్యూ 3.87, ఇది వచ్చేసి 4.89. √35 వాల్యూ వచ్చేసి 5.91. ఓకే, సో ఈ వాల్యూస్ ముందుగా మీరు క్యాల్కులేట్ చేసి పెట్టుకోండి. ఓకే, n ప్లేస్లో 1 పెట్టుకుని 1 నుంచి 5 వరకు. n అంటే ఏంటి యాక్చువల్గా ఆ పర్టికులర్ మెటల్. ఇందులో చూడండి ఇక్కడ మనకి డి బ్లాక్ మెటల్ ఏంటుంది, మ్యాంగనీస్ ఉంది. ఈ కాంప్లెక్స్లో డి బ్లాక్ మెటల్ ఏంటుంది, ఐరన్ ఉంది. ఈ కాంప్లెక్స్లో డి బ్లాక్ మెటల్ ఏంటుంది, మ్యాంగనీస్ ఉంది. సో వాడేమి ఇస్తున్నాడు అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ వాల్యూస్ ఇచ్చేసాడు. ఇప్పుడు ఈ పర్టికులర్ వాల్యూస్, ఈ 3 వాల్యూస్ ఏ 3 వాల్యూస్కి ఈక్వల్ ఉన్నదో మనం కంపేర్ చేసుకోవాలన్నమాట. సపోజ్ ఇఫ్ యూ గో ఫర్ ద ఫస్ట్ వన్ 2.2 ఉంది ఇక్కడ. సో ఇప్పుడు 2.2 n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే వచ్చిందా, n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే వచ్చిందా అలా చెక్ చేసుకుందాం. n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే 1.732 ఉంది. n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే 2.2 కన్నా చాలా ఎక్కువ ఉంది చూడండి, 2.82. అంటే మనం n ఈజ్ ఈక్వల్స్ టు 2 తీసుకోలేం, n ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు ఈ కాంప్లెక్స్లో మ్యాంగనీస్కి నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, 1 ఉన్నాయి. ఓకేనా, కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఓకే, సో ఇక్కడ ఏమని రాసుకోవచ్చు మనం, n ఈజ్ ఈక్వల్స్ టు 1 అని రాసుకోవచ్చు. ఓకేనా. సో ఇంకా ఈ కాంప్లెక్స్లో అబ్జర్వ్ చేయండి. ఈ కాంప్లెక్స్లో మ్యాగ్నెటిక్ మూమెంట్ వాల్యూ 5.3 ఇచ్చాడు. ఓకేనా, 5.3 దేనికి దగ్గరగా ఉంది, 5.3 వచ్చేసి 4.89కి దగ్గరగా ఉంది కదా. 5.3 వచ్చేసి 4.89కి దగ్గరగా ఉంది. సో ఇందులో n వాల్యూ మనము 4 అని తీసుకోవచ్చు. ఓకే, అలాగే థర్డ్ దానికి చూడండి, మ్యాంగనీస్లో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ మనం మళ్ళీ సెపరేట్గా క్యాలిక్యులేట్ కూడా చేద్దాం. ఓకే, సో ఇప్పుడు 5.9 అంటున్నాడు అంటే ఇక్కడ ఆల్రెడీ n ఈజ్ ఈక్వల్ టు 5 అయితే 5.9, n ఈజ్ ఈక్వల్స్ టు 5. ఓకే, సో ఇప్పుడు ఈ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకుంటే n వాల్యూ 1 ఫస్ట్ దానికి, n వాల్యూ 2 సెకండ్ దానికి, n వాల్యూ 4 సెకండ్ దానికి, n వాల్యూ 5 థర్డ్ దానికి. ఓకే, సో ఇప్పుడు నేను మొత్తం అన్ని చెరిపేస్తున్నాను చూడండి. క్వశ్చన్ యాజ్ వెల్ యాజ్ దిస్ వన్ ఆల్సో ఐఎమ్ గోయింగ్ టు రబ్. క్వశ్చన్ ఆల్రెడీ మీ దగ్గర టెక్స్ట్ బుక్లో మీ దగ్గర ఉంటుంది కాబట్టి మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే, ఓకే సపోజ్ ఇప్పుడు ఈ కాంప్లెక్స్ తీసుకున్నాం, మ్యాగ్నెటిక్ మూమెంట్ 2.2 ఇచ్చాడు. దాని మనకి మ్యాగ్నెటిక్ మూమెంట్ క్యాల్కులేషన్ని బట్టి నియరెస్ట్ వాల్యూ n ఈజ్ ఈక్వల్ టు 1 అని వచ్చింది. ఫస్ట్ తీసుకుంటాను నేను ఇప్పుడు. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్వశ్చన్లో ఫస్ట్ ఇచ్చిన కాంప్లెక్స్ ఏంటి, K4MnCn6. ఇక్కడ n వాల్యూ 1 అని వచ్చింది మనకి. సపోజ్ మనం కాంప్లెక్స్లో క్యాల్కులేట్ చేసుకుంటే, సపోజ్ ఈ K4MnCn6 కరెక్ట్గా వినండి, అర్థం చేసుకోండి. ఓకే, ఫస్ట్ లిసన్ కేర్ఫుల్లీ. ఇది ఎలాగ స్ప్లిట్ అవుతుంది జనరల్గా, ఇట్ స్ప్లిట్స్ ఇంటూ 4K ప్లస్ ఈ హోల్ బ్రాకెట్ పెద్ద బ్రాకెట్లో ఉండేది ఫర్దర్గా స్ప్లిట్ అవ్వదు ఇంకా కదా. సో టోటల్గా కోఆర్డినేషన్ స్పియర్ 4- అవుతుంది. సో ఇప్పుడు ఇదొక కాంప్లెక్స్ అయాన్. దీంట్లో ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ మ్యాంగనీస్ మనం x అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు 1 into x ప్లస్ Cnకి -1 ఉంటుంది. ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ Cn సైనైడ్కి -1 ఉంటుంది.
సో -1 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు -4 కదా. ఓకే, సో ఎక్స్ -6 ఈజ్ ఈక్వల్ టు -4 అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, -6 అటుపక్క వెళ్తే -6 + 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు +2. సో ఇక్కడ మనకి +2 ఆక్సిడేషన్ స్టేట్ వచ్చింది. అంటే మ్యాంగనీస్కి +2 ఆక్సిడేషన్ స్టేట్ ఉంది. అంటే ఇది ఎప్పుడు ఫామ్ అవుతుంది, మ్యాంగనీస్కి +2 ఆక్సిడేషన్ స్టేట్ ఉన్నప్పుడు 3Dలో 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంతే కదా. 4s2 3d5 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోయిన తర్వాత ఇట్ విల్ హ్యావ్ 3d5 కాన్ఫిగరేషన్ కదా. 3d5 కాన్ఫిగరేషన్ ఉంది అంటే ఇప్పుడు మనకి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ 5 కనబడుతున్నాయి. 1 2 3 4 5 1 2 3 4 5 అన్పేర్డ్ కనబడుతున్నాయి. కానీ మనకి ఇక్కడ మనకి ఎంత వచ్చింది, n = 1 అని వచ్చింది. ఓకేనా, ఎందుకంటే హియర్ we in the above we can able to see in the above 3D we see 5 unpaired, but in presence of complexing reagent Cn, see here, in presence of ligand Cn ligand, in presence of Cn ligand, ఓకే, ఈ ఎలక్ట్రాన్స్ పేరప్ అయిపోతాయి అన్నమాట. పేరప్ అయిపోయి ఉండుంటాయి. సపోజ్ ఇవే ద ఎలక్ట్రాన్స్ గెట్స్ పెయిర్డ్ అప్. ఓకేనా, ద ఎలక్ట్రాన్స్ గెట్స్ పెయిర్డ్ అప్. పెయిరప్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది చూడండి. అప్పుడు ఆ 3Dలో ఉండే ఆ 5 ఎలక్ట్రాన్స్ కూడా పేరప్ అయిపోతే మనకి ఒక్కటే అన్పేర్డ్ ఎలక్ట్రాన్ దొరుకుతుంది. 5 అన్పేర్డ్ ఉన్నాయి, పేరప్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది కదా. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు పేరప్ అయిపోయి, ఈ రెండు పేరప్ అయిపోయి ఒకటి మిగిలిపోతుంది. ఓకే, సో అలా పెయిరింగ్ అప్ అనేది ఎప్పుడు జరుగుతుంది, ఓకేనా. పేరప్ అయిపోయి ఒకటే మిగిలింది, వాడిచ్చిన 2.n = 1 అనేది వస్తుంది మనకి ఇక్కడ వస్తుంది. అంటే ఇలా పేరప్ అయిపోయిన తర్వాత ఒకటే మిగిలింది, వాడిచ్చింది కూడా n = 1 అయితేనే మనకి వాడిచ్చిన మ్యాగ్నెటిక్ మూమెంట్ వాల్యూకి ఈక్వేట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ 1 ఉండాలి అంటే దే షుడ్ గెట్ పెయిర్డ్ అప్. కాబట్టి ఇఫ్ దే గెట్ పెయిర్డ్ అప్ ఇట్ మీన్స్ దట్ వీ కెన్ ఇన్ఫర్ దట్ వాట్ యూ కెన్ ఇన్ఫర్ అని అడుగుతున్నాడు. వాట్ యూ కెన్ ఇన్ఫర్. ఓకే, ఇఫ్ దే గెట్ పెయిర్డ్ అప్ we can infer that Cn, ఓకేనా, Cn ఈజ్ అ స్ట్రాంగ్ ఫీల్డ్ లిగెండ్. ఓకేనా, స్ట్రాంగ్ ఫీల్డ్ లిగెండ్సే పేరప్ చేస్తాయి అన్నమాట. అక్కడ పేరప్ అయిపోతేనే, ఓకేనా, పేరప్ అయిపోతేనే మనకు 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్ మిగిలినట్టు. ఓకే, Cn ఈజ్ అ స్ట్రాంగ్ ఫీల్డ్ లిగెండ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది నెక్స్ట్ చాప్టర్ కమింగ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ చాప్టర్లో కూడా యూజ్ అవుతుంది ఇదే కాన్సెప్ట్. ఓకేనా, స్ట్రాంగ్ ఫీల్డ్ లిగెండ్స్లో ఎలక్ట్రాన్ పెయిరింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఈజ్ అ స్ట్రాంగ్ ఫీల్డ్ లిగెండ్. ఓకే, సో అదొక పాయింట్. వి ఇన్ఫర్డ్ వన్ పాయింట్. ఓకేనా, వి ఇన్ఫర్డ్ వన్ పాయింట్ దట్ దిస్ కాంప్లెక్స్, ఇన్ దిస్ కాంప్లెక్స్ Cn ఈజ్ అ స్ట్రాంగ్ ఫీల్డ్ లిగెండ్ బికాస్ పెయిరింగ్ జరిగింది. పెయిరింగ్ జరగబట్టే అన్పేర్డ్ ఎలక్ట్రాన్ 1 ఉంది, 1 ఉండబట్టే మ్యాగ్నెటిక్ మూమెంట్ 2.2 ఉంది. ఓకే, సో ఇంత వెనక స్టోరీ అనమాట ఇదంతా. సో ఇప్పుడు ఓకే, ఇది 3D ఎలక్ట్రాన్స్. సో 3Dలో ఒక ఎలక్ట్రాన్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకి లిగాండ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, 6 ఉన్నాయి. ఈ 6 లిగాండ్స్ ఈ సెంట్రల్ మెటల్ ఆటమ్కి ఎలక్ట్రాన్ పెయిర్స్ని డొనేట్ చేస్తాయి అన్నమాట. కాంప్లెక్సెస్లో ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఆ పక్కన చిన్న బ్రాకెట్లో ఉండి బయట ఒక నెంబర్ ఉంటుంది. ఈ బయట ఉండే నెంబర్ని మనం కోఆర్డినేషన్ నెంబర్ అంటాం. సో ఇప్పుడు 6 Cn మాలిక్యూల్స్ ఉన్నాయి. ఈ 6 Cn మాలిక్యూల్స్ ఈ సెంట్రల్ మెటల్ ఆటమ్కి ఎలక్ట్రాన్ పెయిర్స్ని డొనేట్ చేస్తాయి. సో అలా డొనేట్ చేస్తున్నాయి అంటే అవి ఆ డొనేట్ చేయాల్సినప్పుడు అవి ఆ డొనేట్ చేసిన ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేయడానికి మనకి ఎంటీ ఆర్బిటాల్స్ ఉండాలి కదా. ఎంటీ ఆర్బిటాల్స్ ఉండాలా అక్కర్లేదా? ఓకేనా,
చూడండి ఇక్కడ 3Dలో పేరప్ అయిపోయిన తర్వాత 1 2 3 4 ఓకే, ఇది 3D తర్వాత మనకి ఏమొస్తుంది 4S వస్తుంది. 4S అంటే ఒకటే బాక్స్ గీసుకుంటాం. ఓకే, ఇంకా 4S తర్వాత ఇంకేమొస్తాయి 4P వస్తుంది. ఓకేనా. సో మనకి 6 సైనైడ్ యాటమ్స్, సైనైడ్ మాలిక్యూల్స్ 2 ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేయాలంటే 6 బాక్సెస్ కావాలి. 1 2 3 4 5 6. సో ఈ 6 బాక్సెస్లోకి మన CN ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తాయి అన్నమాట. రెండు ఎలక్ట్రాన్స్ని, టోటల్గా 12 ఎలక్ట్రాన్స్ని అవి డొనేట్ చేయడానికి ఎంటీ స్పేసెస్, వేకెంట్ ఆర్బిటాల్స్ని మనం చెక్ చేసుకోవాలి. సో ఇలా చెక్ చేసుకున్నప్పుడు డీలోంచి 2 ఆర్బిటాల్స్ పార్టిసిపేట్ చేస్తాయి, ఎస్లోంచి 1 ఆర్బిటాల్ పార్టిసిపేట్ చేస్తుంది, పీలోంచి 3 ఆర్బిటాల్స్ పార్టిసిపేట్ చేస్తాయి. సో దేర్ ఫోర్ హైబ్రిడైజేషన్ ఇన్ దాట్ కాంప్లెక్స్ ఈజ్ hybridization of K4MnCN6 is D2sp3 హైబ్రిడైజేషన్ అనేది ఉంటుంది అని చెప్పచ్చు మనం. అది కూడా ఇన్ఫర్ చేయొచ్చు. చూసారా, వాడు ఇచ్చింది ఒక కాంప్లెక్స్ ఇచ్చాడు, దాని యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇచ్చాడు, దాని వెనకాల ఇంత స్టోరీ మనం బయటకు తీసాం, అవునా కదా. ఓకే, సో దాని హైబ్రిడైజేషన్ వచ్చేసి D2sp3. ఇప్పుడు ఇలాగే సెకండ్ దానికి థర్డ్ దానికి చేసామనుకోండి మనం. సెకండ్ది ఏమి ఇచ్చారు చూడండి, కొంచెం శ్రమ అనుకోకుండా సెకండ్ థర్డ్ది కూడా ఈజీగానే చేసేయచ్చు. చూడండి సెకండ్ది ఏమి ఇచ్చాడు, 1 minute. సెకండ్ వన్ FeH2O చూద్దాం. FeH2O 6 times 2+, ఇది ఇచ్చాడు కాంప్లెక్స్. దీనికి మనం N = 4 వచ్చింది. ఓకేనా. ఓకే, గివెన్ mu is equals to 5.3 which is equals to 4.89. ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేసుకున్న మ్యాగ్నెటిక్ మూమెంట్స్లో 5.3 అనేది 4.89కి ఈక్వివాలెంట్ ఉన్నది. ఇది ఈ 4.89కి నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని 4. సో 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. మనం ఈ ఐరన్కి కూడా +2 ఆక్సిడేషన్ స్టేట్ వేసుకొని చూడండి. ఐరన్కి నౌ వి చెక్ the oxidation state of Fe2+. We check the oxidation state Fe2+. ఓకే నా, ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ Fe2+ చెక్ చేద్దామా. వాటర్కి ఎలాగో 0, ఐరన్కి X అనుకున్నాం అనుకోండి, ఈక్వేట్ ఇట్ టు 2+ సో దట్ Fe2+కి ఆక్సిడేషన్ స్టేట్ Fe2+ వస్తుంది. Fe2+ అంటే ఆర్గాన్ 4s0 3d6. ఓకేనా. సో ఇప్పుడు 3Dలో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అన్పేర్డ్ ఎన్ని ఉన్నాయో 4 ఉన్నాయా లేదా చెక్ చేసుకుందాం. 4 లేకపోతే ఏం జరిగినట్టు, పెయిరింగ్ జరిగినట్టు. ఎగ్జాక్ట్గా 4 ఉంటే పెయిరింగ్ ఏమీ జరగనట్టు. సో చూడండి 4D Fe2+ కదా, 3D సిరీస్. Fe2+లో మనకి ఎన్ని ఉన్నాయి 3d6. సో 1 2 3 4 5 6. ఇక్కడ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి. మనకు వాడు ఇచ్చిన ప్రకారంగా కూడా 4 ఉన్నాయి. అంటే ఇక్కడ పెయిరింగ్ జరగదు. పెయిరింగ్ జరగట్లేదు అంటే దిస్ వాటర్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ద వాట్, వీక్ ఫీల్డ్ లిగాండ్. వీక్ ఫీల్డ్ లిగాండ్స్ పెయిరింగ్ చేయవు, స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్స్ మాత్రమే పెయిరింగ్ అప్ చేస్తాయి. ఓకే, సో వీ కెన్ ఇన్ఫర్ దట్ వాటర్ ఈజ్ అ weak field ligand. Okay, here unpaired electrons are 4. Unpaired electrons are 4. Given also 4 only. Given unpaired electrons are also 4. That means here there is no pairing of electrons. What we can infer? There is no pairing of electrons. Okay, no pairing of electrons means water is a
వీక్ ఫీల్డ్ లిగాండ్. వాటర్ ఈజ్ అ వీక్ ఫీల్డ్ లిగాండ్. ఏంటి మేడం మొత్తం అంతా కొత్త కాన్సెప్ట్ చెప్తున్నారు అని అనుకోకండి. ఈజీయే, మీరు కరెక్ట్గా వింటే అన్నీ అర్థమైపోతాయి. మీరు వినకుండా వీడియోని స్కిప్ చేస్తూ పాజ్ చేస్తూ ఎక్కడికో వెళ్ళి వచ్చి మళ్ళీ డిస్టర్బ్ అవుతూ అలా చదివితే కనుక ఏం అర్థం అవ్వదు. ఓకే, మీరు ఇక్కడే కూర్చొని వీడియోని కరెక్ట్గా అర్థం చేసుకుంటూ చదువుతూ రాసుకుంటే డెఫినెట్గా అర్థమవుతుంది. ఓకే, సో ప్లీజ్ చెక్ ఇట్ కేర్ఫుల్లీ. సో మనం వాట్ వీ కెన్ ఇన్ఫర్, దట్ మీన్స్ H2O ఈజ్ అ వీక్ ఫీల్డ్ లిగెండ్. ఓకే, H2Oలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 6 ఉన్నాయి. అంటే ఈ 6 H2O మాలిక్యూల్స్ కూడా ఐరన్కి 6x2 ఒక్కొక్క బాక్స్లో 2 ఎలక్ట్రాన్స్ని షేర్ చేస్తాయి అనమాట, సారీ డొనేట్ చేస్తాయి అనమాట. ఓకే, అంటే 6 బాక్సెస్ కావాలి మనకి. ఇప్పుడు ఇక్కడ 3D చూడండి, 3Dలో అసలు ప్లేస్ లేదు, ఇంకా 6 బాక్సెస్ కావాలి 3D తర్వాత. 3Dలో ఏమైనా స్పేసులు ఉన్నాయా చూడండి. ఇక్కడ 3Dలో 2 స్పేసులు ఉన్నాయి, 2 బాక్సులు ఉన్నాయి. సో ఇంకా 4 బాక్సులు ఉంటే సరిపోయింది మనకి. కానీ ఇక్కడ 3Dలో అసలు ప్లేసులు లేవు. ఓకేనా, ఇక్కడ 3Dలో అసలు వేకెంట్ ఆర్బిటల్స్ లేవు. వేకెంట్ కాకుండా మనకి ఇంకా 6 బాక్సులు కావాలి, ఎంటీ వేకెంట్ ఆర్బిటల్ 6 వి రిక్వైర్ టు డొనేట్, టు యాక్సెప్ట్ ద డొనేటెడ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ వాటర్ మాలిక్యూల్. సో అలా 6 ఏంటేంటి రావాలి, ఏమేమి తీసుకోవాలి మనం? 3D తర్వాత 4s తీసుకోవాలి, తర్వాత 4p తీసుకోవాలి. ఓకే ఓకే, 3D తర్వాత 4s తీసుకోవాలి, 4p తీసుకోవాలి, దెన్ 4d కూడా తీసేసుకోవాలి మనం. 4d కూడా తీసుకోవాలి. సరిపోవు కదా, 4 బాక్సులే వచ్చాయి. మనకు కావాల్సింది ఎంత? 6 బాక్సులు. ఓకే, సో డీలో 2 బాక్సుల్ని మనం యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో ఇది 4s, 4p, 4d కూడా, డి కూడా తీసుకుంటే మనకు కావాల్సింది ఎన్ని? 6 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి 6 బాక్సులు కావాలి. 6 బాక్సులు అంటే ఒకటి ఇది 3 అండ్ హియర్ 2. ఓకే, సో అప్పుడు హైబ్రిడైజేషన్ వచ్చేసి therefore hybridization of FeH2O 6 times, FeH2O 6 times 2 plus is ఒక S 3 Pలు 2 Dలు, SP3D2. చూసారా, ఇక్కడ ఇన్నర్ షెల్ 3Dలో 2 మిగిలాయి కాబట్టి 3D D2sp3 అయింది. ఇది ఇన్నర్ షెల్ పార్టిసిపేట్ చేసింది. ఓకేనా, ఇన్నర్ షెల్ పార్టిసిపేట్ చేసాయి. 3Dలో మిగిలాయి 2 బాక్సులు, సో అవి యూజ్ చేసుకున్నాం మనం. కానీ ఇక్కడ 3Dలో బాక్సులు మిగలలేదు, డొనేట్ చేసిన ఎలక్ట్రాన్స్ని పెట్టుకోవడానికి 3Dలో అసలు బాక్సులు మిగలలేదు. సో మనం 4s, 4p, 4d అంటే అవుటర్ ఎలక్ట్రానిక్ కాంప్లెక్స్ అనమాట. ఇది అవుటర్ షెల్ ఎలక్ట్రానిక్ కాంప్లెక్స్. ఓకే, సో అప్పుడు హైబ్రిడైజేషన్ వచ్చేసి sp3d2 అవుతుంది. ఓకేనా, sp3d2 అవుతుంది. ఓకే, సో అలాగే మరి థర్డ్ది చేసేద్దాం. సో ఫటాఫట్ థర్డ్ది చూసేద్దాం. చూడండి, K2MnCl4 వాడు గివెన్ μ ఈజ్ ఈక్వల్స్ టు 5.9 అని ఇచ్చాడు. అక్కడ n ఈజ్ ఈక్వల్స్ టు 5 వచ్చింది. మనం ఈ కాంప్లెక్స్ నుంచి ఈ n వాల్యూ ఎంత వచ్చిందో క్యాలిక్యులేట్ చేద్దాం. సో K2MnCl4 ఎలా స్ప్లిట్ అవుతుంది? 2K ప్లస్ MnCl4 2-. సో ఇప్పుడు MnCl4 2- అయాన్ని మనం చెక్ చేసుకుంటే మ్యాంగనీస్కి ఆక్సిడేషన్ స్టేట్ X పెట్టుకుందాం. సో 1 × X + 4 × క్లోరిన్కి -1 కదా. 4 × -1 ఈజ్ ఈక్వల్స్ టు చార్జ్ వచ్చేసి -2 ఉంది. సో X వాల్యూ మనకి 2 వచ్చింది. X వాల్యూ 2 వచ్చింది అంటే అయాన్ ఏంటి? Mn+2 అయాన్ అనమాట. Mn+2 అయాన్ అంటే కాన్ఫిగరేషన్ ఏముంటుంది? 3d5 కాన్ఫిగరేషనే కదా. 3d5 కాన్ఫిగరేషన్ ఉంది అంటే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి కదా. ఓకే, సో గివెన్ మనకు వచ్చింది 5 అన్పేర్డే వచ్చింది, గివెన్ ఆల్సో 5 ఉంది. దట్ మీన్స్ ఆల్ 5 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ యాజ్ ఇట్ ఈస్, దే ఆర్ నాట్ గెట్టింగ్ పేర్డ్ అప్. అవి పేరప్ అవ్వట్లేదు. మనకు వచ్చింది 5 ఉంది, వాడిచ్చింది 5 ఉంది. కానీ ఫస్ట్ కేసులో చూసారా, మనకు వచ్చిందేమో 4 అన్పేర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, కానీ వాడిచ్చింది 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్. ఓకే, అంటే మిగిలినవి ఏమయ్యాయి? పేరప్ అయిపోయాయి. ఓకేనా, సో అది ఎందుకని Cn ఈజ్ అ స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్ కాబట్టి. కానీ ఇక్కడ వాటరు
క్లోరిను. ఇవి రెండు కూడా వీక్ ఫీల్డ్ లిగాండ్స్, అవి పేరప్ అవ్వవు. ఓకే, సో అలాగే ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం క్లోరిన్కి ఈ MnCl4కి హైబ్రిడైజేషన్ చూద్దామా. అటుపక్క డ్రా చేస్తున్నాను, ఒక్కసారి చూడండి. సో MnCl4లో క్లోరిన్ది తీసుకుంటే క్లోరిన్లో ఉండే 3D, ఓకేనా. క్లోరిన్లో 3Dలో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ 5 ఉన్నాయి, అంటే ఒక్క బాక్స్ కూడా ఎంటీగా లేదు ఇక్కడ. సో అంటే అవుటర్ షెల్కి వెళ్ళాల్సిందే. ఇక్కడ ఎన్ని క్లోరిన్లు ఉన్నాయి? 4 క్లోరిన్లు ఉన్నాయి. ఒక్కొక్క క్లోరిన్ సెంట్రల్ మెటల్ ఆటమ్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తాయి? ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తాయి. ఆ ఒక్కొక్క పెయిర్ పెట్టుకోవడానికి ఎన్ని బాక్సులు కావాలి? ఎన్ని క్లోరిన్లు ఉంటే అన్ని బాక్సులు కావాలి, ఓకేనా. సో ఇక్కడ 4 బాక్సులు కావాలి. 3D తర్వాత ఒక బాక్స్ 4s, ఇంకొక బాక్స్ 4p. 4pలో మళ్ళీ 3 బాక్సెస్ ఉంటాయి. 4p సరిపోయాయి కదా 4 బాక్సులు. సో హైబ్రిడైజేషన్ ఏమొస్తుంది ఇక్కడ మనకి? దేర్ఫోర్ హైబ్రిడైజేషన్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్, hybridization of this complex MnCl4 2- is what? S, ఒక S 3 Pలు అంటే sp3 hybridization. sp3 hybridization, ఓకే. సో ఇది కాన్సెప్ట్. సో వాట్ ఇన్ఫరెన్స్ యూ కెన్ డ్రా, చూసారా, ఒక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ వాల్యూ దగ్గర నుంచి ఇంత స్టోరీ మనం వెనక్కి లాగాల్సి వచ్చిందనమాట. సో ఆ ఇన్ఫరెన్స్ అడిగాడు అంటే మనకి ఇంటిగ్రేటెడ్గా ఇచ్చినట్టే కదా క్వశ్చనింగ్. ఈ క్వశ్చన్ ఓన్లీ మనకి ఓన్లీ D&F బ్లాక్ ఎలిమెంట్స్ గురించి మాత్రమే చదువుకుంటే అసలు దిస్ ఇస్ నో వే రిలేటెడ్. అదే NCERT మహత్యం అంటే. NCERT టెక్స్ట్ బుక్ అనేది ఒక పెద్ద గ్రంథం లాంటిది. సో అదే గ్రంథాన్ని ఇప్పుడు అన్ని బోర్డ్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. సో మన ఏపీ బోర్డులో కూడా అకాడమీ బుక్స్ మానేసి అకాడమీ బుక్స్లో కూడా ఈ NCERT క్వశ్చనింగ్నే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ఓకే. సో అది హిడెన్ సీక్రెట్స్ ఉంటాయి అన్నమాట అందులో, ఓకేనా. హిడెన్ సీక్రెట్స్ అంటే అదొక రియల్లీ ఒక అంటే ఒక పావనమైన గ్రంథం లాంటిది NCERT టెక్స్ట్ బుక్, ఓకే. సో అది పర్ఫెక్ట్గా మీరు చదివారు అనుకోండి, యూ విల్ డెఫినెట్లీ గెట్ వెరీ గుడ్ మార్క్స్, ఓకే. లైన్ టు లైన్ కెమిస్ట్రీకి అయితే జేఈ కానీ ఎంసెట్ కానీ నీట్ కానీ అడ్వాన్స్డ్ కానీ ఏది సాధించాలనుకున్నా మీకు NCERT టెక్స్ట్ బుక్ అనేది లైన్ టు లైన్, ప్రతి లైన్ మీరు పర్ఫెక్ట్ అయ్యారనుకోండి కెమిస్ట్రీకి, ఎస్పెషల్లీ కెమిస్ట్రీకి. సో ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్ విచ్ ఈస్ గివెన్ ఇన్ ఎనీ టైప్ ఆఫ్ రిఫరెన్స్ బుక్ ఆల్సో యూ క్యాన్ బీ ఏబుల్ టు డూ. అందుకే NCERTని పర్ఫెక్ట్గా చదవమని చెప్తారు, ఓకేనా. లైన్ టు లైన్ మీరు పర్ఫెక్ట్ అయిపోయారు అనుకోండి, దెర్ ఈజ్ నో డిఫీట్ ఫర్ ఎనీవన్. అసలు లాస్ అనేది ఉండదు అనమాట. ఎంత నాలెడ్జ్ వస్తుందంటే, ఓకే. సో రియల్లీ ఆసమ్ బుక్, ఓకే. సో పర్ఫెక్ట్గా అన్ని క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేశాను అనుకుంటున్నాను. ఏ క్వశ్చన్ మీకు డిఫికల్ట్గా ఉన్నా అసలు ఏది మీరు ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు టీచర్ని ఫాలో అవ్వాలి, ఓకేనా. నోట్స్ రాసుకోవాలి, ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. వాట్ టీచర్ ఈజ్ టెల్లింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ కేర్ఫుల్లీ, ఓకే. సో ఇదంతా హ్యాండ్ ఇన్ హ్యాండ్ జరిగితేనే. సో నేను ఇంత ఎఫర్ట్స్ పెట్టి వీడియో చాలా వేడిగా ఉంది ఇక్కడ, ఓకే. ఇంత ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నాను అంటే దాని బిహైండ్ ద స్క్రీన్ హౌ మచ్ ఎఫర్ట్స్ టీచర్స్ ఆర్ టేకింగ్, ప్లీజ్ అండర్స్టాండ్ ద ఎఫర్ట్స్, ఓకే. సో మీకోసం ఫ్రీగా నా ఛానల్లోని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను అంటే సో ప్లీజ్ అండర్స్టాండ్. సో మీరు షేర్ చేయాలి వీడియోస్ని, కామెంట్ చేయాలి. ఏ ప్రాబ్లం ఉన్నా ఏదైనా ఫర్దర్గా కావాల్సి వచ్చినా నేనైతే నా పూర్తి మైండ్ని ఇక్కడే పెట్టి వర్క్ చేస్తున్నాను. సో ప్లీజ్ అండర్స్టాండ్ మై ఎఫర్ట్స్ అండ్ యూ ఆల్సో కీప్ ఎఫర్ట్స్, ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ చిల్డ్రన్, ఓకే. సో ఈ చాప్టర్కి అయితే ఇప్పుడు నేను గుడ్ బై చెప్పేస్తున్నాను. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ అవుతున్నాయి, ఓకే. సో ప్లీజ్ కీప్ వాచింగ్ మై వీడియోస్, okay. Next we'll go with another chapter. Thank you for watching. Bye.